యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో నుండి 4వ అధ్యాయం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. గత కొన్ని వారం నుంచి వాక్యం మనం చూసుకుంటున్నాం. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. కొరకు చెప్పండి, పరీక్షించి తెలుసుకోమని దేవుని నాకు వాక్యం సెలవిస్తుంది. భక్తి జీవితం అనేటువంటిది ఎంత శ్రేష్టమైనటువంటిది అంటే, దానికి తప్పుదారి మళ్లించేదిగా వాడు కూడా ఒక తప్పుడు రకమైనటువంటి భక్తి జీవితాన్ని సాతాను కూడా మనుషుల ద్వారా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా విలువైనటువంటిది ఒకటి ఉంది అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన నకిలీ ఇది కూడా ఖచ్చితంగా ప్రపంచంలో నార్మల్గా ఉంటుంది. అలాగే విశ్వాసులే కానీ, లేదంటే అపోస్తులే కానీ, బోధకులే కానీ, లేదా బోధైనా సరే ఖచ్చితంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే, పాత నిబంధన కాలం మొదలుకొని నూతన నిబంధన వరకు మనం చూసినప్పుడు ఖచ్చితంగా అక్కడ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేటువంటివి లేదంటే అబద్ధ బోధలు అనేటువంటివి బైబిల్లో సహజంగానే మనం చూస్తున్నాం. అదేమి యాక్చువల్గా కాదు. ఎందుకంటే మనం పాత నిబంధనలో చూసాం, అంటే ప్రవక్తలు మాట్లాడడం మనం చూస్తాం. మనం ఇజ్రాయెల్ చరిత్ర మనం చదువుతున్నప్పుడు ఇర్మియా గ్రంథం మనం చూసుకున్నాం, మీకా గ్రంథం మనం చూసాం. ఇలాగా కొన్ని గ్రంథాలు మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు కొంతమందిని లేపినప్పుడు, ప్రవక్తలుగా లేపినప్పుడు ఎందుకు లేపాడంటే, అక్కడ ఎవరు కూడా ఆల్రెడీ ఉన్నటువంటి బోధకులు వాళ్ళు స్వార్థంతో, స్వలాభంతో వాళ్ళు కొన్ని కార్యాలు చేస్తూ బోధిస్తున్నప్పుడు సడన్గా దేవుడు వారు ఉంటుండగానే మరి కొంతమందిని దేవుడు పైకి లేపడం లేదా పిలుచుకోవడం బైబిల్ మనం చూస్తాం. ఇర్మియా టైం అయినా సరే అంతే, మీకా టైంలోనే అంతే. మనం చూడండి, ఎప్పుడైనా సరే బైబిల్ని అర్థం చేసుకోవాలి. దేవుడు మీకాని కానీ, ఇర్మియాని కానీ, యెషయాని కానీ ఇలాగ కొంతమంది ప్రవక్తలను పాత నిబంధనలు ఏర్పాటు చేస్తాడంటే, వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి మునుపు ప్రవక్తలు ఎవరు లేరా అంటే ఉన్నారు ఖచ్చితంగా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు యెషయాని లేపాడంటే, లేదా ఇర్మియాని దేవుడు పిలుచుకున్నాడంటే, లేదా ఇంకెవరైనా దేవుడు ప్రవక్తలను పిలుచుకున్నాడంటే, అంతకు ముందు వరకు ప్రవక్తలు ఎవరు లేకుండానే ఇజ్రాయెల్ దేశం బ్రతికిందా అంటే అలా అని కాదు. కొత్తగా దేవుడు ప్రవక్తలు ఎందుకు లేపాడంటే, ఉన్నటువంటి వారు సరిగ్గా పనిచేయలేదు కాబట్టి దేవుడు నూతనంగా కొంతమంది లేపాల్సి వచ్చింది. ఇప్పుడు మనం అది ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. అంటే అర్థం ఏంటంటే, పరిచర్యలు జరుగుతూనే ఉంటాయి, ఆచారాలు జరుగుతూనే ఉంటాయి. మనం ప్రవక్తలు లేపాడంటే అప్పటి వరకు ఏ ఆచారాలు జరగట్లేదని కాదు, మందిరంలో అర్పణలు అర్పించబడట్లేదని కాదు, విశ్రాంతి దినం పాటించేది లేదని కాదు. దేవుడు ఇర్మియాని పిలుచుకోనక మునుపు అంతకుముందు పరిచర్య సేవ చేసేవాళ్ళు లేరా, లేదంటే కార్యములు జరిగించేవాళ్ళు లేరా, ఆత్మీయ కార్యం జరిగించేవాళ్ళు లేరంటే ఖచ్చితంగా ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి. కానీ జరగాల్సినటువంటి రీతిలో జరగకపోయేసరికి, సరిగ్గా బోధించవలసినటువంటి వారు సరిగ్గా బోధించినప్పుడు, వారు స్వలాభముతో ఆ కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళందరినీ పక్కన పెట్టి మరలా నూతనంగా వేరే ఒక వ్యక్తిని ప్రవక్తగా దేవుడు పిలుచుకోవాల్సి, లేపాల్సి వచ్చింది. ఒకసారి దాన్ని బట్టి ఆలోచించండి. అంటే ఆల్రెడీ ఒక రకం మన భాషలో చెప్పాలంటే చాలామంది పాస్టర్స్ ఉంటుండగా దీన్ని కొత్తగా కొంతమంది ఎందుకు లేపుతున్నాడు. అర్థం ఏంటంటే, వాళ్ళు బహుశా చేసినట్టుగా చేయనప్పుడు దేవుడు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి దేవుడు మరి కొంతమందిని దేవుడు పిలుచుకుంటాడనమాట. అదే అర్థం. ఇప్పుడు దాని బట్టి ఆలోచన నిజంగా కొన్ని సందర్భాల్లో క్రిస్టియన్ అనేటువంటిది, లేదా అంటే పాత నిబంధనలో కూడా చూసుకున్నప్పుడు దేవుని కొరకు జీవించే విశ్వాసజ్యోతి ఏదవుతుందో అది కొన్ని సందర్భాల్లో ఎంత దయనీయమైన పరిస్థితులకు వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు మనం ఏంటంటే యాక్టివిటీస్ బాగా జరుగుతుండేసరికి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, సూపర్గా జరుగుతున్నాయి కాబట్టి, గ్రాండ్గా జరుగుతున్నాయి కాబట్టి క్రిస్టియానిటీ డెవలప్ అయిపోతుందని మనం అనుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో మనం అనుకోవడానికి రీజన్ ఏంటంటే, మనం కొన్ని ఆచారాలు లేదా కొన్ని కార్యాలు మాత్రమే మనం చూస్తున్నాం. అవి చూస్తున్నాం కాబట్టి బాగానే ఉందనుకుంటున్నాం. మరి ప్రవక్తలు ఆల్రెడీ చాలామంది ఉంటే దేవుడు ఇర్మియాని ఎందుకు మరలా లేపాల్సి వచ్చింది? చాలామంది ప్రవక్తలు ఉంటే దేవుడు మీకాని ఎందుకు లేపాల్సి వచ్చింది? చాలామంది ఆల్రెడీ వాక్య పరిచయం చేస్తుంటే మళ్ళీ నూతన కొంతమంది దేవుడు ఎందుకు లేపాల్సి వచ్చింది, పిలుచుకోవాల్సి వచ్చింది? అలాగా ఆలోచిస్తే అర్థం విషయం ఏంటంటే, కొన్ని సందర్భంలో ఆచారాలు, సాంప్రదాయాలు, భక్తికి సంబంధించినవి బాగానే జరుగుతూ ఉంటాయి, ఇంట్రెస్ట్గానే జరుగుతాయి. కానీ అలాగని దేవునికి అనుకూలంగా జరుగుతున్న గ్యారంటీ అయితే ఏమీ లేదు. అది పాత నిబంధనలు అయినా సరే అంతే, నూతన నిబంధనలు అయినా సరే అంతే, ప్రస్తుత కాలమైనా సరే అంతే.
మనం ఏంటంటే మనుషులంగా మనం ఆత్మ చేత నడిపించబడం, ఆత్మ ద్వారా పరీక్షించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయం. మనం ఎంత అల్పంగా ఆలోచిస్తామంటే క్రిస్టియన్స్ అయి ఉండి క్రిస్టియానిటీ గురించి ఎంత అల్పంగా ఆలోచిస్తామంటే మనం పైపైనే చూసి నిర్ణయాలు తీసుకుంటాం, పైపైన చూసి అంచనా వేస్తుంటాం, పైపైన చూసి ఇది కరెక్టు, పైపైన చూసి తప్పు అంటుంటాం మనం. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే క్రిస్టియానిటీ అనేటువంటిది లేదా భక్తి జీవితం అనేటువంటిది ఆత్మ సంబంధమైన జీవితం. కాబట్టి నువ్వు జస్ట్ ఒకటి చూసి లేదా పైపైన అలా చూడగానే వెంటనే నువ్వు ఖచ్చితంగా నువ్వు నిర్ణయం అయితే నీకు కరెక్ట్గా నువ్వు యాక్చువల్గా చెప్పలేవు. మనం అందుకనే పరీక్షించాలి, పరిశీలించాలి. గత వారం చెప్పని చూస్తారా, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు జస్ట్ ఏదో ఒకటి మాత్రం చూడొద్దు, ఇంకా చాలా చూడు, చాలా విషయాలు నువ్వు కన్సిడర్ చేయాలి. ఒక వ్యక్తి వాక్యం బోధించినప్పుడు లేదా పరిచయం చేస్తున్నప్పుడు జస్ట్ ఏదో ఒకటి చూడొద్దు, నార్మల్గా చూసి ఫుల్గా చాలా విషయాలు చూస్తేనే నీకు అప్పుడు ఆ ఫలములను బట్టి అతను నిజంగా దేవునికి అనుకూలంగా చేస్తున్నాడా లేదా మనుషులకు అనుకూలంగా చేస్తున్నాడా మనకు అర్థమవుతుంది. ఇది జస్ట్ ఒక్క దాన్ని మాత్రం ఒక్క కార్యాన్ని బేస్ చేసుకోకూడదు. వారి ఫలముల వలన అన్నారు క్రీస్తు. అంటే అర్థం ఏంటంటే నువ్వు జస్ట్ ఒకటి చూడొద్దు, జస్ట్ ఒకటి నీకు నచ్చలేదు కాబట్టి ఒక్కటి చూసి ఇది కరెక్ట్ కాదనొద్దు, లేదా జస్ట్ ఒకటి నచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ అని అనొద్దు. నువ్వు చాలా విషయాలు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇది కరెక్ట్ అని నువ్వు అనే ముందు నీ నిర్ణయం కరెక్ట్గా ఉండాలనేటువంటి జాగ్రత్త కనుక నిజంగా నీకుంటే, నా నిర్ణయం అనేటువంటిది నా లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి నా నిర్ణయం నాకు చాలా ఇంపార్టెంట్ అని కనిపిస్తే ఆ నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ప్రతిదీ ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే పరిచయం అంటే భౌతికంగా జరుగుతూ ఉండాల్సిన కార్యం కాదు, ఆత్మీయంగా జరగవలసినటువంటి కార్యము. అందుకే మనం భౌతికంగా చూడకూడదు. బాగానే మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి, లేదా గ్రాండ్గా పెద్దగా జరుగుతున్నాయి కాబట్టి క్రిస్టియానిటీ బాగా డెవలప్ అయిపోతుందని అనుకోకూడదు. పైపై చూడొద్దు. నిజంగా దేవునికి అనుకూలంగా ఎక్కడ జరుగుతుందంటే ఆలోచించుకోవాలి. కానీ నార్మల్గా ఇజ్రాయెల్ చరిత్ర నుంచి మనం ఇప్పుడు చూసుకుంటే నార్మల్గా ఏంటంటే దేవునికి అనుకూలంగా జరిగేటువంటి కార్యాలు చాలా చాలా తక్కువ. దేవునికి అనుకూలంగా బోధించే వాళ్ళు, దేవుని పక్షాన్ని నిలబడి నిస్వార్థంగా పరిచయం చేసే వాళ్ళు, నిస్వార్థంగా వాక్యం చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఎక్కువ శాతం మంది మాత్రము వాళ్ళు స్వార్థంతో వేరే స్వలాభం కోసమే పరిచయం చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకని చూడండి, ఈవెన్ లాస్ట్ టైం కూడా మీకు చెప్పిన చోట కూడా అక్కడ చూసుకుంటే కొంతమంది వాళ్ళు వచ్చి యేసుక్రీస్తు దేవుడు అంటాడు తీర్పు దినమని అంటాడు, అదే గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు పరలోకానికి తీర్పు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరు నాకు తెలియదు అని దేవుడు అన్నప్పుడు అటు వాళ్ళు అంటారు, ప్రభువా నీ నామం మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామం అద్భుతాలు చేయలేదు, స్వస్థతకార్యాలు చేయలేదంటే మీరెవరో నాకు తెలియదు. దేవుని పేరిట మేము అద్భుతాలు చేసామంటున్నారు, దేవుని పేరు మేము స్వస్థతలు చేసామంటున్నారు, కానీ టైం దేవుడు అంటున్నాడు మీరు ఎవరు నాకు అసలు తెలియదు. అంటే వాళ్ళు స్వస్థత పొందుకున్నారంటే దానికి బహుశా వేరే కార్యాలు చాలా ఉండొచ్చు. వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి దేవుడు బహుశా వారిని బాగు చేయడానికి ఎవరో వ్యక్తిని వాడేసుకున్నాడు అంతే. ఎలాగే కొన్ని సందర్భాలు చూడండి, బైబిల్ మనం చూస్తే దేవుడు గాడిదను కూడా వాడుకున్నాడు చూస్తారు ప్రవక్తతో మాట్లాడడానికి. ప్రవక్త దేవుని పక్షం మాట్లాడాలి, కానీ ఆ ప్రవక్తే దేవుని విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు ప్రవక్తను మార్చడానికి దేవుడు గాడిదను యూస్ చేసుకున్నాడు చూసారా. కొన్ని సందర్భంలో కొన్ని కార్యాలు చేయడానికి ఎవరు అందుబాటులో లేనప్పుడు అనుకుంటే బహుశా కొంతమందిని బాగు చేయడానికి, కొంతమంది స్వస్థపరచడానికి దేవుడు బహుశా కొంతమంది వాడేసుకుంటాడు అంతే. వాడుకున్నాడు కాబట్టి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాడని కూడా గ్యారంటీ లేదు. అందుకని వాళ్ళ ద్వారా స్వస్థతలు జరిగినా సరే, ఇంకొన్ని ఏమైనా కార్యాలు జరిగినా, అద్భుతాలు జరిగినా సరే ఓ టైం వస్తే దేవుడు అంటాడు అంటే మీరు ఎవరు నాకు తెలియదు కూడా తెలియదు. అప్పటికి వాళ్ళు చేసిన పరిచయ సంగతి ఏంటంటే మరి ఏమో దేవుడు అంటే నాకు అసలు మీరు ఎవరు నాకు యాక్చువల్ తెలియదు కూడా తెలియదు. అది బహుశా దేవుడు పిలవకుండా కూడా బహుశా వాళ్ళు పరిచయం చేస్తుంటారు, లేదంటే దేవుడు పిలిచినా సరే వాళ్ళు వేరే ఉద్దేశాలతో పరిచయం బహుశా చేస్తుంటారు. దేవుడు బహుశా ఆమోదించినటువంటి కార్యాలు చేస్తుంటారేమో. అందుకే దేవుడు అన్నాడు అసలు మీరు ఎవరు నాకు తెలియదు కూడా తెలియదు. అంటే అర్థం ఏంటి, తెలియదంటే వాళ్ళు ఎవరు నిజంగా దేవుని తెలియదని కాదు, అసలు మిమ్మల్ని రికగ్నైజే చేయలేదు అంటున్నాడు దేవుడు. మీరు ఎవరు నాకు తెలియదంటే అర్థం ఏంటి, అసలు మీరు ఎప్పుడూ నేను గుర్తించలేదు, అసలు ఎప్పుడు మీరు చేస్తున్నటువంటి దాన్ని నేను ఆమోదించడం లేదు, కానీ మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు, మీరు ఎవరో నాకు యాక్చువల్గా తెలియదు అని దేవుడు టైంలో అంటాడంట. అద్భుతాలు చేసినటువంటి వారితో, స్వస్థకార్యం చేసిన వారితో దేవుడు ఆ మాట అంటాడంట. అంటే అర్థం ఏంటి, బేసిక్గా పరిచయం ఎలా జరగాలి అంటే ఆత్మీయంగా యాక్చువల్గా నిలబడినప్పుడు దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి దేవుని పక్షాన్ని యాక్చువల్గా ప్రతి వాళ్ళు కూడా నిలబడాలి, దేవుడు అనుకున్నటువంటి కార్యాలు చెప్పాలి, కానీ మనుషులు ఏం నచ్చుతుందో దాన్ని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి ఏంటంటే మనం అందుకనే చూడండి, పరిచయం మనము అంచనా వేసేటప్పుడు, పరిశీలించేటప్పుడు ఒక విషయము ఆత్మ విషయాలు నువ్వు తెలుసుకోవాలనుకునేటప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే నువ్వు లోతుగా ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ పైపైన కాదు, ఏదో ఒక సందర్భం మాత్రం బేస్ చేసి కాదు, నువ్వు చాలా విషయాలు పరిగణలోనికి తీసుకుంటేనే అప్పుడు బహుశా నీ నిర్ణయం బహుశా కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు చాలా ఆలోచించేది కూడా కరెక్ట్ అవుతుందని గ్యారెంటీ. ఎందుకంటే నువ్వు ఆలోచించేటప్పుడు కూడా నీ మైండ్ పక్కన పెట్టి వాక్య జ్ఞానముతో నువ్వు ఆలోచించి తెలుసుకోవాలి.
ఏ పరిచర్య వాక్యానుసారం లేదా దేవునికి అనుకూలం పరిచర్య నువ్వు తెలుసుకోవాలంటే అలాగే వాక్యాన్ని బేస్ చేసుకుని వెళ్ళాలి. అందుకని ఇక్కడ యోహాను అంటున్నాడు, ప్రతి ఆత్మను నమ్మక. సరే, ప్రతి ఆత్మను అంటే అర్థం ఏంటంటే అన్ని ఆత్మలు నమ్మడానికి వీలు లేదు. ప్రతి ఆత్మను నమ్మకంటే అర్థం ఏంటంటే బేసిక్గా కొంతమంది శరీరములను, కొంతమంది వ్యక్తులను ఆత్మలు వాడుకుంటాయి. అందుకనే యోహాను అంటున్నాడు, మీరు ప్రతి ఆత్మను నమ్మొద్దు. వ్యక్తిని నువ్వు చూడద్దు అంటే యోహాను కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు వ్యక్తులను చూడొద్దు, వ్యక్తిని దాటి ఆత్మను చూడ అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అసలు ఎంతమంది ఈరోజు నిజంగా అలా ఆలోచిస్తారు చెప్పండి. అసలు మనం ఎక్కడో మీటింగ్కి వెళ్ళో లేదా చర్చిలో కూర్చొని వాక్యం వినేటప్పుడు ఆ వ్యక్తి ప్రసంగం చేసిన వ్యక్తిని దాటి చూడగలగటం నిజంగా అసలు ఎంతమంది చేస్తారు అలాగా ఈ రోజుల్లో. కానీ యోహాను అంటున్నాడు, ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుడి సంబంధమైనవో కావో పరీక్షించండి. అంటే ఒక వ్యక్తి బోధించినప్పుడు వ్యక్తిని నువ్వు చూడొద్దు, ఆ వ్యక్తి వెనకాల ఉన్నటువంటి ఆత్మ, అతను చెప్తున్నటువంటి కార్యాలను బట్టి ఏ ఆత్మ అతన్ని ప్రేరేపించుంటుంది, ఏ ఆత్మ ప్రేరేపిస్తే ఈయన ఇలా చెప్పాడు, ఏ ఆత్మ ప్రేరేపిస్తే ఇతను ఎలాగున్నా చేస్తున్నాడు అని నువ్వు ఆత్మను పరీక్షించి తెలుసుకో అంటున్నాడు ఇక్కడ యోహాను. ఇప్పుడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, దేవుడైనా సరే దురాత్మైనా సరే బెస్ట్, ఎందుకని ఆత్మలను జనరల్ అయినా సరే ఆత్మలు అనేటువంటివి ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనుషులను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాయి తెలుసా. ఆత్మ ఇప్పుడు అందుకే చూడండి, అందుకనే మనం ఆత్మను తెలుసుకోవడం ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్, దురాత్మల గురించి కూడా మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఊరిని వాళ్ళుగా ఇండివిజువల్గా మనుషులను వాడుకోకుండా వాళ్ళు ఏ పని చేయరు తెలుసా. ప్రతి దురాత్మ కూడా సాతాను కానీ వాళ్ళ సమూహమే కానీ ఏదైనా ఒక కార్యం వాళ్ళు అనుకున్నటువంటి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే, వాళ్ళు అనుకున్నటువంటి కార్యమును నెరవేర్చుకోవాలంటే వాళ్ళు ఎవరో ఒకరిని వాడుకోకుండా వాళ్ళు ఏ పని చేయలేరు యాక్చువల్గా తెలుసా. వాళ్ళు చేయలేరు యాక్చువల్గా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకళ్ళు అనుకున్న జనరల్గా సాతానికి కనుక ఎవరు చోటు ఇవ్వకపోతే కనుక అసలు ఒక రకంగా ప్రపంచంలో సాతానుడే లేనట్టు ఒక రకంగా. ఎందుకంటే సాతాను నేరుగా డైరెక్ట్గా ఏ పని చేయలేడు వాడు. ఎందుకంటే వాళ్ళు ఆత్మలు కాబట్టి ఈ భౌతికమైన ప్రపంచంలో కార్యం చేయాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు వానికి కోఆపరేట్ చేయాలి. ఈవెన్ దేవుడైనా సరే అంతే. ఇప్పుడు చూడండి, 2 రాజ్యాలు అది ఇంపార్టెంట్, అందుకే మనం చాలా ఇంపార్టెంట్. అందుకని చూడండి, ఈ పోరాటంలో సాతానికి దేవుని మధ్య జరుగుతున్న పోరాటంలో నిజమైనటువంటి టార్గెట్ సాతానికి దేవుడు కాదు. ఎందుకో తెలుసా, వాడికి క్లియర్ తెలుసు దేవుని వాడు ఎలా ఓడించాలని తెలుసు. అసలు దేవునితో సాతానికి పోటీ లేదు. ఎందుకంటే సాతానుడు దేవుని చేత సృష్టింపబడినటువంటి వాడు, దేవుడేమో సృష్టికర్త. కాబట్టి దేవునికి సాతానికి ఎప్పుడు నార్మల్గా అయితే యాక్చువల్ పోటీ ఉండదు. ఆయన ఎందుకంత పోటీ ఎందుకు ఉంటుంది మనం చూస్తాం బైబిల్. ఎందుకంత పోటీ ఉంటుంది అంటే మనిషి ఉన్నాడు కాబట్టి పోటీ ఉంది అక్కడ. మనిషి లేకపోతే అసలు సాతాను దేవుడి దగ్గర వచ్చే ఛాన్సే లేదు, ఎదిరించే ఛాన్సే లేదు. ఎందుకంటే వాడికి తెలుసు దేవుడిని ఎదిరించలేడు అసలు యాక్చువల్గా వాడు. ఎందుకంటే వాడు కూడా సృష్టింపడినటువంటి వాడే కాబట్టి. కాదు మనుషుల మీద కొంచెం దేవుడు వారికి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి కొన్ని కార్యాలు మనుషుల కంటే అసాధారణ కొన్ని కార్యాలు సాతాను చేయగలుగుతాడు. కానీ బేసిక్గా నీలాగే నాలాగే సాతాను కూడా సృష్టింపబడినటువంటి వాడే. సాతాను కూడా సృష్టే, సాతాను సృష్టిలో ఒకడు, కానీ దేవుడు సృష్టికర్త. అందుకనే సృష్టింపడినటువంటి వాడు ఎప్పుడు కూడా సృష్టికర్త వ్యతిరేకంగా ఏది చేసి సాధించలేడు, జయం పొందుకోలేడు. కాబట్టి నిజంగా సాతాను ఎప్పుడు కూడా యాక్చువల్గా దేవునికి సక్సెస్ఫుల్గా పోటీ యాక్చువల్గా కాదు. కానీ సరే ఎందుకంత వ్యతిరేకత దేవుని రాజ్యంలో చీకటి రాజ్యానికి ఎందుకంత వ్యతిరేకత మనం చూస్తామంటే మనిషి అన్నవాడు ఉన్నాడు కాబట్టి మనిషిని బట్టి ఇప్పుడు పోటీ వచ్చింది అక్కడ తెలుసా. ఎందుకంటే దేవుడు కూడా మనిషినే వాడుకుందాం అనుకుంటున్నాడు, దేవుడు కూడా మనిషినే ప్రేరేపిద్దాం అనుకుంటున్నాడు. అందుకనే సాతాను కూడా అదే మనిషిని ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నాడు. మనిషి అన్నవాడు కామన్ ఉన్నాడు దేవునికి మనకి మధ్యన, దేవునికి సాతాను మధ్యన మనిషి అనేటువంటి మనమే కామన్. అందుకని ఇప్పుడు ఏంటంటే దేవుడు చేయాలన్నా సాతానుడు చేయాలన్నా సరే ఆ మనుషుల దగ్గరకు వస్తారు, మనుషులను ప్రేరేపించే కార్యాలు చేస్తారు. అందుకే దేవుడు కూడా మనుషులంగా మనం ఇంపార్టెంట్. దేవుడికి పని చేయాలంటే కనీసం ఎవరో ఒకరు భూమి మీద మధ్యవర్తిగా ఉండాలంట. ప్రాకార మధ్యలో ఆ సందులు నిలబడడానికి ఎవరో ఒకరున్నా చాలు, నేను కార్యం చేస్తాను అన్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటి, దేవుడు అంత శక్తి గలవాడై ఎందుకు చేయడు అంటే బేసిక్గా దేవుడు అలా పనిచేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మనిషికి దేవుడు అధికారం భూమి మీద ఇచ్చాడు. ఈ భూమి మీద మనిషికి సంబంధించిన కార్యాలు జరగాలంటే మనిషి యొక్క సహకారం లేకుండా దేవుడు ఇది చేయలేడని కాదు, మనిషికి అంత స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు కావాలంటే నేను మంచి కార్యాలు చాలా చేస్తాను, మేలైన కార్యాలు చాలా చేస్తాను, దీవెనకరమైన కార్యాలు చాలా చేస్తాను, కాకపోతే నీకు కూడా అది కావాలనుకుంటే నువ్వు నాతో సహకరిస్తే నీ లైఫ్ బాగుంటుందని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మళ్ళాగా నీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తాడు. కానీ సాతానుడు అదే సమయంలో సాతానుడు అయితే మన పర్మిషన్ కోసం వెయిట్ చేయడు, వాడు అవకాశం కోసం మాత్రం చూస్తాడు. వాడు దొంగలాగా అవకాశం కోసం చూస్తాడు. దేవుడు ఎలా అంటాడంటే హృదయం అంటాడు, తలుపు దగ్గర నిల్చుని నేను తడుతున్నాను అంటున్నాడు, ఎవరైనా తీస్తే నేను లోపలికి వస్తాను అంటున్నాడు.
దేవుడే నిన్ను సృష్టించాడు. అయినా సరే దేవుడు ఏమన్నా తెలుసా, నేను నీకు ఎంత విలువనిస్తానంటే, నేను నీకు ఎంత గౌరవం ఇస్తానంటే, నువ్వు నా చేత చేయబడినటువంటి సృష్టి అయినా సరే నేను బలవంతంగా లోపల రాను, నీకు ఇష్టం లేకుండా నేను ఏది కూడా చేయను. అందుకే నేను తలుపు తడతాను, నీకు కనుక నచ్చి నా స్వరాన్ని విని నువ్వు తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. దేవుడు అంత వాల్యూ ఇస్తున్నాడు మనకి, దేవుడు అంత గౌరవాన్ని మనకి ఇస్తున్నాడు. అందుకని చూడండి, పరిచయం అందుకని బలవంతంగా పరిచయం వీల్లేదు. అందుకనే పరిచయం చేసేటప్పుడు కొన్ని కార్యాలు పరిచయలో జరిగించేటప్పుడు కూడా విశ్వాసాన్ని బలవంతం చేయడానికి వీల్లేదు. అందుకనే, ఎందుకంటే దేవుడే బలవంతం చేయడు ఎక్కడ కూడా. దేవుడు ఆ డిగ్నిటీని మెయింటైన్ చేస్తాడు. దేవుడు ఒక మాట అన్నాడంటే ఆ మాటను దేవుడు నిలబెట్టుకుంటాడు. నువ్వంత గొప్పడు కాబట్టి నేను కాదని దేవుడు ఏదో చేయడానికి కాదు. అక్కడ దేవుడు ఒకప్పుడు ఆయన డిసైడ్ అయిపోయాడు, నువ్వు కావాలంటే కోరుకో, నేను ఇది చేస్తాను. దేవుడు ఆదాము నుంచి చెప్పుకొచ్చాడు. దేవుడు మాట చెప్పంటే అది నిరంతరం నిలుస్తుంది, అది ఒక్కసారికే సెటిల్ అయిపోతుంది. కాబట్టి దేవుడు ఒకసారి ఏదంతట్లో మనిషికి చెప్పేశాడంటే మనందరికీ చెప్పినట్టే. అందుకని మనిషిని బట్టి కాదు, నువ్వు మారిపోయినా సరే దేవుడు మారడు. నేను అనుకున్నాను, ఆ మాట నేను కట్టుబడే ఉంటాను. నువ్వు మారిపో పర్లేదు ఆదాం, నువ్వు మారిపోయినా సరే నేను మాత్రం మారను. ఇంక నువ్వు ఇప్పటికైనా సరే నువ్వు కావాలంటే నేను తలుపు కొడుతూనే ఉంటాను, నువ్వు తీస్తేనే లోపలికి వస్తాను. నేను కొట్టింది నువ్వు వినిన కూడా నువ్వు తీయకపోతే నేను లోపలికి కూడా రాను. దేవుడు అంత వాల్యూ మనకి ఇస్తాడు. కానీ సాతాను అనేది అలాగున్నా కాదు. సాతాను ఎలా ఉంటాడంటే అవకాశం కోసం దొంగలాగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఏ చిన్న అవకాశం దొరికితే నువ్వు తలుపు కొంచెం తీసి ఉంచావనుకుంటే ఖచ్చితంగా బలవంతంగా లోపలికి వచ్చాడని చూస్తాడు. సాతానికి నువ్వు దేవునికి ఉన్నటువంటి గొప్ప డిఫరెన్స్ అది. అందుకనే సాతాను విషయం జాగ్రత్త. ఎందుకని నువ్వు కొంచెం ఛాన్స్ ఇచ్చావంటే వాడు లోపలికి వచ్చేస్తాడు. అందుకని బైబిల్ కూడా చెప్తున్న మాట అంటే అపవాదిక తంత్రంలో మనం ఎరుగని వారము కాము. ఎందుకంటే సాతానుడు ఎలా ఉంటాడు అంటే ఎంత కుయుక్త పని చేస్తాడు సాతానుడు. వాడు బయటకు ఒకటి చూపిస్తాడు, లోపల యాక్చువల్ ఇంకోటి చేస్తాడు. ఉరి ఒడ్డేటప్పుడు చూడండి, నార్మల్గా అడవిలోకి వెళ్ళినప్పుడు వేటగాళ్ళు చూడండి, ఉరి ఒడ్డేటప్పుడు ఏం చేస్తారు, ఆ కిందన ఉచ్చేది బిగిస్తారు, ఊరేది ఒడ్డుతారు వాళ్ళు. దానిపైన ఏం చేస్తారు, ఏవో ఆ జంతువులు తినేటువంటివో లేదా ఆకులు ఏవో కప్పేస్తారు. అక్కడ ఏమనుకుంటారు జంతువులు, ఏమనుకుంటాయి అడవులు అంత నార్మల్గానే ఉందనుకుంటే, బహుశా అక్కడ ఆహారం కూడా ఉందనుకోండి, ఆహారం ముందుకు వెళ్తాయి. కానీ యాక్చువల్ అక్కడ నిజంగా ఆహారం దాన్ని కడుపు నింపడానికి అక్కడ ఆహారం ఎవరు పెట్టలేదు, దాన్ని చిక్కించుకోవడానికి ఆహారం అక్కడ పెట్టారు. అలాగే సాతానుడు పని చేస్తాడు. అందుకనే బైబిల్ అన్నాడు, అపవాది కుతంత్రములు మనం ఎరుగని వారము కాము. వాడు అలా పని చేస్తాడు నీకు తెలుసు. యోహాను అంటున్నాడు, ప్రతి ఆత్మని మీరు నమ్మద్దు, నువ్వు లోతుగా ఆలోచించి ఏది దైవ సంబంధమైనటువంటిదో ఏది అపవాది సంబంధమైనటువంటిదో నువ్వు తెలుసుకో అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవునికన్నా సరే సాతానుకన్నా సరే మనమే ఇంపార్టెంట్. నువ్వు శరీరంలో ఉన్నావు కాబట్టి నీ ద్వారానే దేవుడన్న కార్యం చేస్తాడు, నీ ద్వారానే సాతానుడైనా సరే కార్యము చేస్తాడు. అప్పుడు ఆలోచించండి, నిజంగా ఈ ప్రపంచంలో జరిగే ప్రతి కార్యం కూడా, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి కార్యం కూడా అయితే దాని వెనక 100% దేవుడు ఉంటున్నాడు, లేదా 100% సాతానుడు ఉంటున్నాడు. అప్పుడు క్రిస్టియన్గా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ప్రతి కార్యంను ఎంతలాగా మనం పరిశీలించి తెలుసుకోవాల్సించండి. ఎందుకంటే ఒక కార్యం అయితే దేవుని దగ్గర నుండి వస్తుంది, ఎగ్జాక్ట్గా దేవుని దగ్గర నుండి కాదని ఖచ్చితంగా సాతాను దగ్గర నుండి వస్తుంది. కానీ ఆ కార్యం వచ్చేటప్పుడు అది కూడా మనిషి ద్వారానే వస్తుంది. కానీ అది దాని వెనకాల దేవుడు ఉన్నాడా, దాని వెనకాల సాతానుడు అంటే తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్. అందుకని ప్రపంచం నువ్వు క్యాజువల్గా చూడడానికి వీలు లేదు, ప్రపంచం అంతా నార్మల్గా ఏముంది అనుకోవడం వీలు లేదు. అపవాదికి ఎగ్జిస్టెన్స్ అని మనం గుర్తించాలి. సాతానుడు ఉన్నాడు అనే సాతానుకి ఉనికిని నువ్వు గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ప్రపంచం అంతా జస్ట్ దేవుడు ఉన్నాడు, సాతానుడు లేడు, జస్ట్ దేవుడు మనుషులే భూమి మీద ఉన్నారు అనుకుంటాం మనం. దేవుడు మనిషే కాదు, సాతానుడు కూడా ఎవరిని మృంగుతున్నాను వాడు వెతుకుచూ తిరుగుచున్నాడని బైబిల్ చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే సాతానుడు కూడా భూమి మీద ఉన్నాడు. కానీ ప్రపంచం సాతాను గుర్తించదు కదా. ఈ రోజుల్లో మనము దేవుడు దెయ్యం అన్నాం అనుకోండి, ప్రపంచం ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఈ రోజుల్లో కూడా దేవుడు దెయ్యం అంటారు ఏంటండి అంటారు చాలామంది. దేవుడు దెయ్యం అన్నాం, ఇంకా పాత రోజుల్లాగా ఇంకా వాళ్ళు ఇంకా సైన్స్ డెవలప్ అయింది అలా అంటారు ఏంటండి అంటారు. ఎందుకంటే వాళ్ళు నమ్మరు. ఎందుకు నమ్మరంటే దేవుడు కూడా ఆత్మగా ఉంటాడు, సాతాను కూడా ఆత్మగా ఉంటాడు. ఆత్మలు మనం ఈ శరీరంలో ఉండి మనం ఆత్మలు చూడలేం కాబట్టి ప్రపంచం ఏంటంటే నువ్వు చూడలేనిది లేదు అనుకుంటే అందుకని వాళ్ళు దాన్ని నమ్మరు. కానీ మీద సైన్స్లో కూడా చూస్తే సైన్స్ ఏం ప్రూవ్ చేస్తా తెలుసా, కొన్ని ఉన్నాయి కానీ నువ్వు అవి చూడలేవని మళ్ళీ సైన్స్ చెప్తా తెలుసా. రీసెంట్ నేను ఒక లైట్ గురించి కొంచెం స్టడీ చేస్తాను. తెలిసిన విషయం ఏంటంటే లైట్ చూడండి, మనం కూడా లైట్ చూసేటప్పుడు కూడా ఒక స్థాయిలో వరకే మనం లైట్ని చూడగలుగుతామంట. ఒక స్థాయి కంటే తక్కువ వెంకను వెలుగు ఉందంట, కానీ దానికంటే తక్కువలో ఉన్నటువంటిది మనం చూడలేమంట. కలర్స్, ఈవెన్ స్పెసిఫిక్ కలర్స్ కూడా ఉంటే మనం చూస్తున్న కలర్స్ ఉంటే చూసారా, ఆ కలర్లే కాకుండా ఇంకా కొన్ని కలర్లో కొన్ని షేడ్స్ కూడా ఉన్నాయంట. కాకపోతే నీ కంటికి నీ బ్రెయిన్కి అది సెన్స్ అవ్వదంట. కానీ కొన్ని రంగులు మనిషి గుర్తించినటువంటివి, మనిషి ఈ కళ్ళతో చూడలేనటువంటివి, ఈ కన్ను ద్వారా బ్రెయిన్కి అర్థం కానటువంటి కలర్స్ కొన్ని ఉన్నాయంట.
కాకపోతే అవి చూసే సామర్థ్యం మనకు లేదు, కానీ ఇంకా కలర్స్ ఉన్నాయంట సృష్టిలో, తెలుసా? కానీ మనకు కనబడదంట. అంటే ప్రపంచం ఇంకా చాలా విషయాలు మనం ఏదైతే చూస్తున్నామో ప్రపంచంలో అదే ఉందని కాదు, మనకి తెలియట్లేదు, కానీ ఇంకా ప్రపంచంలో చాలానే ఉంది. ఒకప్పుడు ఎముకలు మనం చూడలేం, కానీ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, ఎక్స్రే వచ్చిన తర్వాత ఇప్పుడు ఎముకలు మనం స్కెల్టన్ మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు మన ఎక్స్రే రాకముందు ఇలా చూడగలమంటే ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మరు. కానీ టెక్నాలజీ వచ్చిన తర్వాత కొన్ని మనకి బయటకి కనిపించినటువంటివి కూడా కొన్నిటి ద్వారా, కొన్ని డివైజెస్ ద్వారా మనం చూడగలిగేటువంటి సామర్థ్యం మనకు ఉంటుందని టెక్నాలజీ డెవలప్ అయిపోతే మనకు అర్థమవుతుంది. అయితే మనుషులు ఏం నమ్మరంటే ఇంత డెవలప్ అయింది అది కూడా, ఇంకొన్ని చాలా విషయాలు మన కంటికి కనిపించినటువంటి ఉన్నాయని సైన్స్ అని నమ్ముతుంది. కానీ అదే సైన్స్ మళ్ళీ ఏమంటుంది అంటే దేవుడు లేదు, దయ్యం లేదు. ఎందుకు లేదంటే కనబడదు కాబట్టి ప్రూవ్ చేయండి అంటారు. వాళ్ళు అంటారు నేను లేదంటున్నాను, అందుకే నేను ప్రూవ్ చేయను, నువ్వు ఉందన్నా కాదు చూపించు అంటారు. ఉందని ఎలా చూపిస్తాం? ఉందని చూపించాలంటే దానికి తగ్గటువంటి డివైస్ ఏదో మన దగ్గర ఉండాలి కదా, అప్పుడు మనం చూపించగలుగుతాం. నీకు కనబట్టలేదు కాబట్టి లేదని అర్థమా? ఇప్పుడు చూడండి, సైన్స్ ఎప్పుడు, నేను చాలాసార్లు చెప్తాను చూసారు, సైన్స్ ఎప్పుడు డెవలప్ అవుతూనే ఉంటుంది. ఈ రోజు నీకు ఒకటి లేదు అంటారు సైన్స్, కానీ సడన్గా రేపు కనుగొన్నాం అంటారు. మరి నిన్నటి వరకు వాళ్ళు అది లేదంటారా? లేదని మనం ఇప్పుడు కనుగొన్నాం అంటారు. వాళ్ళు ఇప్పుడు కనిపెట్టారు, కనుగొన్నారు, కానీ అంతకుముందు కూడా అది ఉంది. అలాగే దేవుడు ఉన్నాడు, దెయ్యం కూడా ఉంది. కాకపోతే ప్రపంచం ఏంటంటే సాధారణ మనిషి, లోకంలో మనిషి ఏంటంటే అవి వాళ్ళ కనబడవు కాబట్టి అర్థం కావు కాబట్టి దేవుడు లేదు, దెయ్యం లేదు అంటారు. మనమేమో దేవుడు ఉన్నాడు, దెయ్యం ఉందని మనం అంటాం. ఇప్పుడు వాళ్ళు దేవుడు లేదు, దెయ్యం లేదు అనే వాళ్ళు సడన్గా ఏదైనా పెద్ద ఏమన్నా విపత్తులు జరిగాయి అనుకోండి, దేవుడు ఉన్నాడు అంటారు కదా, మరి దేవుడు ఉంటే మీ దేవుడు ఎందుకంటే ఆపలేదు అని మళ్ళీ మనం ప్రశ్నిస్తారు. దేవుడు ఉన్నాడు బాబు అని మనం చెప్తాం, వాళ్ళు ఏమో నమ్మరు. కానీ దాన్ని జరిగితే మాత్రం ఏదైనా భయంకరం కొన్ని వందల మంది చచ్చిపోవడం వల్ల, కరోనా లాంటివి వచ్చినప్పుడు పెద్ద యాక్సిడెంట్స్ జరిగి చచ్చిపోయారు అనుకోండి, అంటారు మరి మీ దేవుడు ఉంటే రక్షించలేదు ఎందుకండి, వాళ్ళందరూ చచ్చిపోతారు ఎందుకు, మీ దేవుడు ఎందుకు కాపాడలేదు అంటారు. అంటే ఏదైనా జరిగినప్పుడు మాత్రం దాని వెనకాల ఏముంది అని తెలుసుకునే ప్రయత్నం మాత్రం ఆసక్తి ఉంటుంది జనాలకి. కానీ నార్మల్గా వస్తే నమ్మరు. అందుకే చెప్తున్నాను చూడండి, అది నమ్మరు కాబట్టే మనిషి జాగ్రత్తగా ఉండడు. దురాత్మ ఉన్నాడని నమ్మరు కాబట్టి మనిషి జాగ్రత్తగా ఉండడు. సొసైటీలో దొంగలు ఉన్నారని నమ్ముతున్నారు కాబట్టి బయటికి వెళ్ళే ముందు తాళం వేసుకుంటాం, పడుకుంటప్పుడు తలుపులు జాగ్రత్తగా గడిపెట్టుకుంటాం. దొంగలను నమ్మాం కాబట్టి. సపోజ్ అనుకుందాం అసలు దొంగలే లేరనుకుందాం, అప్పుడు నిజంగా మనం తలుపుకి తాళం వేసుకోవడం, రాత్రి పడుకున్నప్పుడు గేటు తాళం వేసుకోవడం అంత అవసరం మనకి? అంత జాగ్రత్త అయితే యాక్చువల్గా అవసరం నిజంగా దొంగలు లేకపోతే. కానీ ఉంటారు కాబట్టి మనం జాగ్రత్త పడుతున్నాం, ఉంటారని నమ్ముతాం కాబట్టి. నువ్వు ఎప్పుడో దొంగను చూసావా? ఇప్పుడు ఎప్పుడన్నా నీకు దొంగతనం అనుభవం ఉందా? దొంగతనం జరిగినట్టుగా నీకేం తెలుసా? మీ ఇంట్లో తెలియదు, కానీ ఉన్నారన్న విషయం తెలుసు కాబట్టి నువ్వు జాగ్రత్త పడుతున్నావు. కానీ ప్రపంచం ఏంటంటే సాతానుడు ఉన్నాడు, దెయ్యం ఉందని నమ్మరు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండరు. అందుకనే సాతానుడు ఇంకా బెస్ట్గా వాళ్ళనే వాడుకుంటాడు. ఎందుకంటే లేడు అనుకున్నారు కాబట్టి వాళ్ళు నమ్మరు కాబట్టి జాగ్రత్తగా ఉండరు కాబట్టి వాళ్ళు ఈజీగా దొరికేస్తారు సాతానికి. అందుకని సాతానుడు కూడా అన్యులు ఎక్కువగా వాడుకుంటాడు. ఎందుకంటే వాడు ఉన్నాడని నమ్మరు. ఇప్పుడు దొంగతనం ఎప్పుడు జరుగుతుంది ఈజీగా? దొంగలు ఎవరు రారులే మా ఇంటికి అనుకుని నిర్లక్ష్యం ఉన్నప్పుడే కదా దొంగలు అక్కడికి వస్తారు. అలాగే సాతానుడు ఎప్పుడు వస్తాడు? సాతానుడు ఎవరు లేదు, దేవుడు లేదు, దెయ్యం లేదు అనుకొని నిర్లక్ష్యం ఉండి మంత మామూలు అనుకున్నటువంటి వాళ్ళే సాతాను నమ్మరు కాబట్టి జాగ్రత్తలు తీసుకోరు. వాళ్ళనే సాతాను వాడుకుంటాడు. వాళ్ళ ద్వారానే ప్రపంచానికి, సమాజానికి కూడా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండరు. కానీ క్రిస్టియన్స్గా మనం బైబిల్ క్లియర్ మనం చెప్తున్నప్పుడు, మనం నమ్ముతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. స్పెసిఫిక్గా పరిసర బోధనకు వస్తారు ఇంకెంత జాగ్రత్తగా మనం ఉండాలి యాక్చువల్గా. ఎందుకంటే సాతాను అనేటువంటి వాడు ఉన్నాడు. నిన్ను దారి తప్పించడానికి గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళకు కూడా సాతానుడు వస్తాడు. అది మనం గుర్తించడం, గ్రహించడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే చెప్తాను చూడండి, మనం చాలా ఇంపార్టెంట్ భూమి మీద. మనం లేకుండా దేవుడు ఏం చేయలేడు. దేవుడు ఉన్నా సరే మనిషి కనుక సహకరించకపోతే దేవుడు కూడా ఏమి చేయలేడు. అలాగే సాతాను కూడా ఏదైనా కీడు తలపెట్టాలన్నా సరే మనిషి కనుక సహకరించకపోతే సాతాను కూడా ఏ ఒక్క కార్యం కూడా సాతాను కూడా చేయలేడు. అందుకని మనం ఆలోచించాలి, మనల్ని ఎవరు వాడుకుంటున్నారో జాగ్రత్త చూసుకోవాలి. మనం ఎవరు కోఆపరేట్ చేస్తున్న జాగ్రత్త మనం చూసుకోవాలి. ఎందుకంటే నిన్ను దేవుడు వాడుకున్నటువంటి ఛాన్స్ ఉంది. పేతురుని వాడుకున్నట్టుగా ఆ స్ప్లిట్ సెకండ్లో దేవుడు నిన్ను ప్రేరేపించవచ్చు, ఆ స్ప్లిట్ సెకండ్లో సాతాను కూడా నిన్ను ప్రేరేపించవచ్చు. అందుకని మనం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అందుకని బైబిల్ చెప్తుంది, క్రిస్టియన్గా నువ్వు ఏ స్థితిలో ఉండాలని బైబిల్ చెప్తుందంటే అపవాది కుతంత్రములు నీకు తెలుసున్నవాడిగా నువ్వు ఉండాలని బైబిల్ మనకు చెప్తుంది. స్పెసిఫిక్గా సాతాను చూడండి ఎక్కువ ఎలా పనిచేస్తాడు, ఆలోచనలు పనిచేస్తాడు తెలుసా. సాతానికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు నెరవేర్చడానికి నీకు ఇన్స్పిరేషన్ ఇస్తాడు, అంటే నీకు ప్రేరేపణని సాతానుడు ఇస్తాడు. ఇప్పుడు వ్యక్తిని కనుక నేను బైబిల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక వ్యక్తిని కనుక దెయ్యం పట్టింది అనుకోండి, ఆ వ్యక్తిని నిజంగా పూర్తి కంట్రోల్ చేసుకుంటే మనకు అర్థమైపోద్ది దెయ్యం పట్టిందని.
దైవం చేత పీడింపబడతారని మనకు అర్థమవుతుంది. కానీ మీరు సాతాను చేత కూడా ప్రేరేపించబడే వాళ్ళు ఉంటారు తెలుసు. బహుశా 100% పీడించబడే వాళ్ళు అయితే నీకు కళ్ళకు క్లియర్ కనబడిపోతారు. కానీ సాతాను చేత ప్రేరేపించబడేటువంటి వాళ్ళు మాత్రం నీకు కనబడరు. కానీ కొంతమంది కొన్ని మాటలు అన్నప్పుడు, కొన్ని కార్యాలు చేసినప్పుడు సాతాను చేత ప్రేరేపించబడి కూడా కార్యాలు కొన్ని చేస్తారు. సాతాను ప్రేరేపిస్తాడు. అందుకే బైబిల్లో మాట ఉంది, ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికకి వెళ్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయంలో మాట ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనము. 2 కొరింథీ 10 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఇక్కడ గమనించండి, మేము వితర్కములను దేవుని గూర్చినటువంటి జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. సరే, ఇక్కడ బేసిక్గా ఇక్కడ పౌలు దేవుని మాట్లాడుతుంటే ఆలోచన నుంచి మాట్లాడుతున్నాడు. వితర్కములు అంటే డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్ అంటాను చూస్తారు. వితర్కములు అంటే అవి ఆర్గ్యుమెంట్స్ చేయడం. వాటికి మాట్లాడుతూ బేసిక్గా ఏం చెప్తున్నాడు చూడండి, అక్కడ దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును క్రీస్తునకు లోబడినట్లుగా చెరపట్టి. చూస్తారు, ఆలోచనలు చెరపట్టి మాట్లాడుతున్నాడు. అంటే అదే ప్రతి ఆలోచన కూడా క్రీస్తుకి లోబడేటట్లుగా మనం చూసుకోవాలంట. క్రిస్టియన్కి పౌలు చెప్తున్న మాట. ఎందుకంటే ఒక క్రిస్టియన్ అయిన సరే ఇంకను నిన్ను కూడా సాతాను ప్రేరేపించేటువంటి అవకాశం, ప్రమాదం ఉంది ఖచ్చితంగా. అని అన్నాడు, ప్రతి ఆలోచన కూడా క్రీస్తుకి లోబడట, క్రీస్తుకి అనుకునేటట్టుగా చూసుకోవాలంటున్నాడు. అలా కొంటరు తీసుకురండి. ఎందుకంటే లేదనుకుంటే సాతాను నీ మైండ్ని యూజ్ చేసుకుంటాడు. ఆ మైండ్ ద్వారా నీ ద్వారా బహుశా కొన్ని కార్యాలు వాడు వెరకుండా జరిగించేస్తాడు. అందుకనే మనము ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆలోచించడం అర్థం ఏంటంటే నిన్ను ప్రేరేపిస్తాడు సాతానుడు. పేతురుని ప్రేరేపించినట్టుగా సాతానుడు కూడా కొన్నిసార్లు మనల్ని, చాలాసార్లు మనం ప్రేరేపిస్తాడు తెలుసా. వాడు అనుకున్నటువంటి కొన్ని కార్యాలు జరిగించుకోవడానికి సాతానుడు కూడా విశ్వాసం సైతం ప్రేరేపిస్తాడు. అందుకనే వాటన్నింటినీ కూడా క్రీస్తుకు చెరపట్టి అంటున్నాడు. అర్థం, కొన్ని ఆలోచనలు యాక్చువల్ నువ్వు చెరపట్టలేదంటే సాతానుడు యూజ్ చేసుకొని దాన్ని బట్టి వాడన్న ఉద్దేశాలు సాతానుడు నెరవేరుస్తాడని బైబిల్ పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే చూడండి, మనము సాతాను ఎప్పుడు కూడా ఏంటంటే మనల్ని ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. భౌతికంగా అనుకోండి, దయ్యం పట్టినప్పుడు దురాత్మ చేత పీడింపడుతున్న మనకు అర్థమైపోద్ది, చాలా క్లియర్గా మనకు తెలిసిపోద్ది. కాకపోతే ఏంటంటే దేవుడు సాతాను ప్రేరేపించినప్పుడు మాత్రం మనకి యాక్చువల్గా తెలియదు. బైబిల్ ఎగ్జామ్ చూపిస్తాను చూడండి ఒకసారి. మార్కు సువార్తలోకి వెళ్దాం ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. మీరు బైబిల్లో ఫాలో. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. వారు సముద్రమునకు అద్దరునున్న గెరాసేనుల దేశమునకు వచ్చారు, అంటే అన్య దేశంలోకి వచ్చారు. ఆయన దూరం తెగ్గానే, ఇక్కడ గమనించిన యేసుక్రీస్తు అన్య ప్రాంతానికి వెళ్ళారు. సముద్రం మార్గం గుండా వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి అడుగుపెట్టగానే 2వ వచనం, ఆయన దూరం దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు అక్కడ సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసము చేసాడు. వాడు సంఖ్యలతోనైనాను ఎవడనో వాణ్ణి బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునులుగా చేశాను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబాగాల్లో సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. గమనించండి, యేసుక్రీస్తు ఒక అన్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సముద్రంలోంచి బోట్లో దిగి దేవుడు అక్కడ క్రీస్తు అడుగు పెట్టగానే వెంటనే దయ్యములు పట్టినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. వెంటనే పరిగెట్టుకుంటూ క్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఒకసారి ఆలోచించండి, దేవుడు ఉన్నప్పుడు సాతాను ఎలా రిలైజ్ అవుతుందో, ఎలా ఫీల్ అవుతుందో ఒకసారి ఆలోచించండి, ఎలా రియాక్ట్ అవుతాడో ఒకసారి ఆలోచించండి. క్రీస్తు అన్య ప్రాంతం రాగానే అక్కడ ఒక వ్యక్తి దురాత్మ చేత పీడం పెడతాడు, భయంకరంగా పీడం పెడుతున్నాడు. బైబిల్ అది కూడా మనం చూస్తాం. సో అక్కడ భయంకరంగా అపవిత్రాత్మ చేత పీడం పెడుతున్నాడు. చూడండి, దయ్యానికి ఉన్నటువంటి ఒక పేరు అపవిత్రాత్మ. అపవిత్ర అంటే పవిత్రంగా ఉండదని, అంటే బస్గా అర్థం ఏంటంటే ఎలా పడితే అలా రోతగా ఉంటుందని అర్థం. నిజంగా ఆ వ్యక్తి లైఫ్ చూస్తే మనకు క్లియర్ తెలిసిపోతుంది, ఆ వ్యక్తి దురాత్మ చేత పీడం పెడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించి, నిజంగా దురాత్మ చేత అంటే దురాత్మ దెయ్యం కూడా ఒక మనిషిని అలా పట్టేయగలదా? నిజంగా ఒక విషయం చెప్తాను, ఇక్కడ కొంచెం క్లారిటీ ఇస్తాను చూడండి. చాలా మంది చూడండి దెయ్యం పట్టిందని చెప్తారు, క్రిస్టియన్స్ కూడా దెయ్యం పట్టిందని చెప్తారు. చూడండి, నేను చెప్తాను చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం మనల్ని యాక్చువల్ భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం మనల్ని, ఎందుకంటే సాతానుడు ఎవరిని పెడితే వాళ్ళని అలాగే పీడించలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాతానుడు ఎవరు పెడతానో అలా పీడించలేడు. సాతాను ఎప్పుడైనా సరే ఒక కార్యం చేయాలన్నా ఖచ్చితంగా వాడు నీ పర్మిషన్ లేకుండా, నువ్వు వాడికి అనుమతి ఇవ్వకుండా, నువ్వు వాడికి చోటు ఇవ్వకుండా వాడు అసలు యాక్చువల్ నీ దగ్గరికి వచ్చి ఏ కార్యాన్ని కూడా సాతానుడు యాక్చువల్గా చేయలేడు. అందుకనే పేతురు పత్రిక బైబిల్ మనం చూస్తే అపవాదికి చోటు ఇవ్వడం బైబిల్లో ఉంది.
అపవాదికి చోటు ఇద్దంటే అర్థం ఏంటంటే, యాక్చువల్గా అపవాదికి ఎవరంటే చోటిస్తారు? దెయ్యానికి ఎవరైనా చోటిస్తారా? నార్మల్ దేనికైతే ఎవరు చోటు ఎవరు. కానీ ప్రాబ్లం ఏంటంటే దెయ్యంలాగా కనబడదు కదా, అది ప్రాబ్లం. సాతానుడు ఎప్పుడు సాతానులా కనబడ్డు, అదే కదా ప్రాబ్లం. ఏదైనా తోటలో అదే ప్రాబ్లం అయింది. సాతానుడు వచ్చాడు ఏదైనా తోటలోకి, కానీ సాతానులా కనబడ్డా? కనబడలేదు. వాళ్ళకి ఏదో సపోర్ట్ చేసే వాళ్ళ కనబడ్డాడు, వాళ్ళు ఏదో గొప్పలా చేసే వాళ్ళ కనబడ్డాడు సాతానుడు వాళ్ళకి. అందుకని వాడి మాట విన్నారు. సాతానుడు ఎప్పుడు కూడా సాతానులాగా రాడు, తెలుసా? సాతానుడు ఇప్పుడు సాతానులా రాడు. అందుకనే చూడండి, గమనించండి, మనము చోటిస్తే వస్తాడు సాతానుడు. నువ్వు ఎంత ఇస్తావో అంత వస్తాడు బేసిక్గా సాతానుడు. ఇక ఇలా పీడమడే విషయానికి వచ్చేసరికి కూడా నేను చెప్తున్నాను, చూడండి, జాగ్రత్త వినండి. ఇంతలాగా కనుక సాతానుడు కనుక వ్యక్తి యొక్క శరీరము సైతము కంట్రోల్ చేయాలంటే కనుక అది సడన్గా ఒకసారి జరిగేది కాదు. బహుశా మనం సడన్గా జరిగిపోయిందేమో అనుకుంటాం, ఎవరికైనా దెయ్యం పట్టింది అనుకుంటాం, సడన్గా జరిగిపోయిందేమో అనుకుంటాం. నేను బయలుపడి చెప్తాను, సడన్గా యాక్చువల్గా జరగదు అలాగా. నువ్వు సాతానికి ఎంతో కొంత నీకు తెలుసు తెలియకు, నిర్లక్ష్యాన్ని బట్టో లేదా ఇంకా వేరే ఏదో ఆలోచన బట్టో అపవాది నువ్వు కొంచెం చోటిస్తావు. ఆ తర్వాత నీకు స్టార్టింగ్లో చోటు ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది నీకు. ఎందుకంటే సాతాను ఎప్పుడు కూడా నువ్వు ఇన్స్టెంట్గా సాతాను కొంచెం చోటు ఇచ్చినప్పుడు వాడు నీకు ఎంతో కొంత బెనిఫిట్ ఖచ్చితంగా ఇస్తాడు, నీకు ఎంతో కొంత ప్రయోజనం కనబడుతుంది ఖచ్చితంగా. నువ్వు సాతానికి చోటు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బెనిఫిట్ కనబడుతుంది. ఎందుకంటే నీకు అలా బెనిఫిట్ కనబడకపోతే నువ్వు మళ్ళీ సాతాను చోటు ఇవ్వవు. కాబట్టి వాడు వచ్చినప్పుడు వాడు ఇంక పెద్ద కీడునే మనసులో పెట్టుకుంటాడు, దాచుకుంటాడు, కానీ బయటకు అప్పుడే చూపించడు. వాడు మెల్లగా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చోటు ఇచ్చిన తర్వాత, నువ్వు చోటు ఇచ్చిన తర్వాత నీకు తెలియకుండా బస్సు చోటు ఇస్తావు. కానీ అప్పుడు నీకు ఎంతో కొంత బెనిఫిట్ వస్తుంది, నీకు మేలు జరిగినట్టు అనిపిస్తుంది, ఏదో ఒక లాభం ఉంటుంది నీకు. ఆ లాభం ఉండేసరికి ఇంకా ఎక్కువ చోటు ఇస్తావు నువ్వు, మరలా ఇంకొక ఎక్కువ లాభం ఉంటుంది, మరలా ఇంకెక్కువ చోటు ఇస్తావు నువ్వు. ఓ మూమెంట్ వస్తే ఏమవుతుందంటే నువ్వు చివరికి ఎంత నీ లైఫ్లో వాడు ఆక్యుపై చేస్తాడంటే నువ్వు పొమ్మన్నా వాడు పోవడం, తెలుసా? అలా బేసిక్గా కుతంత్రంతో పనిచేసేటువంటి విధానం అలా ఉంటుంది, తెలుసా? బహుశా మీరు నంబర్ ఏమో చూడండి. ఇప్పుడు చూడండి, డ్రగ్స్ ఇవి కూడా చూడండి, అలవాటు చేసే ఎలా అలవాటు చేస్తారు అనుకుంటున్నారు? ఫస్ట్ డబ్బులు పెట్టి ఎవరికి అమ్మరు, తెలుసా? మీకు తెలుసా వాళ్ళ విధానం ఎలా ఉంటుందంటే, బేసిక్గా నార్మల్గా ఎలా ఉంటుందంటే, డ్రగ్స్ కొత్త వ్యక్తికి అలవాటు చేయాలంటే ఫస్ట్ డబ్బులకి అమ్మరు. డబ్బులు అయితే వాడు తీసుకోడు, ఎందుకంటే వాడికి అలవాట్లేదు కాబట్టి తీసుకోడు. అందుకే ఫస్ట్ ఫ్రీగా ఇస్తారట, ఫస్ట్ టేస్ట్ అని ఫ్రీగా ఇస్తారు, ఆ తర్వాత ఇంకొంచెం ఇస్తారు. ఓ మూమెంట్ వచ్చేసరికి అది లేకుండా నీకు కష్టం అనుకున్నప్పుడు అప్పుడు డబ్బులకి అమ్ముతారు, తెలుసా? అప్పుడు ఎంతో కొంత డబ్బులకి అమ్ముతారు. ఆ మూమెంట్ వచ్చేసరికి ఇంకా తర్వాత అసలు లేకుండా బతకలేవన్న మూమెంట్ వస్తే నీ దగ్గర బాగా డబ్బులు డిమాండ్ చేస్తారు. విధానం ఎలా? ఫస్ట్ ఎప్పుడు కూడా నీ దగ్గర లాక్కుంటూ వాళ్ళు చోటు తీసుకోరు, వాళ్ళు ఏదో నీకు ఆఫర్ చేస్తూ చోటు తీసుకుంటారు. వాళ్ళు నీకేదో ఇస్తారు, నీ దగ్గర చోటు తీసుకుంటారు, వీరికి ఏదో ఇస్తారు, నీ లైఫ్లోకి వస్తారు. అది ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్ ఇస్తారు. అలాగే నీకు బాగుంది అనుకుంటా, మూమెంట్ వచ్చేసరికి నువ్వు వెనక్కి చూసుకుంటే నీకు తెలియకుండానే నువ్వు వారికి చాలా చోటు ఇచ్చేస్తావు. అప్పుడు నువ్వు పొమ్మన్న వాడు యాక్చువల్గా సాతానుడు పోవడం, తెలుసా? సాతాను ఎగ్జాక్ట్ అలా పని చేస్తాడు. అందుకని ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్ బైబిల్ మనం చూస్తే ఇజ్రాయెల్ ప్రజల విషయానికి వస్తారు, చూడండి, అక్కడ వాళ్ళు ఈ ఆత్మల దగ్గరికి వెళ్తారు, చూస్తారు కొన్ని తెలుసుకోవడానికి. దేవుడు చేతపడి చేసేటువంటి వీటన్నిటి దగ్గర దేవుడు వెళ్ళొద్దని ఎందుకు చెప్తారు అనుకుంటున్నారు? ఎందుకని మనం ఎవరో జ్యోతిషం చెప్తారని సరికి మనం వెళ్తాం, కానీ వాళ్ళు ఎలా చెప్తారు? వాళ్ళు ఏ ఆత్మతో చెప్తారు? వాళ్ళు దేవుని ఆత్మ చెప్తారు. వాళ్ళు ఖచ్చితంగా సాతాను ఆత్మతో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనకు సాతానికి ఎలా తెలుస్తుందండి? దేవుడికి కదని తెలుస్తుంది అనుకుంటా. ఇప్పుడు సాతానికి చాలా తెలుసా? ఎందుకంటే నువ్వు 34 సంవత్సరాల క్రితం నువ్వు పుట్టావు, కానీ సాతాను ఎప్పటి నుంచి సృష్టి హార్మోన్స్ ఎక్కడ ఉన్నాడు తెలుసా నీకు? ఆ విషయం నీ ముత్తాతను చూస్తాడు సాతానుడు, నీ ముత్తాతను చూస్తాడు సాతానుడు. నీ ఫ్యామిలీ చరిత్ర అంతా వాడికి తెలుసా సాతానికి? మన చరిత్ర అంతా, నీ పూర్వీకుల చరిత్ర అంతా సాతాను తెలుసు. నీ ముత్తాత నుంచి వాళ్ళని చూస్తున్నాడు వాడు. అందుకని నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఇదేంటి, అన్ని సాతానికి చాలా బాగా తెలుసు. నీ తాతల గురించి నీ తెలియని విషయాలు కూడా సాతానికి బాగా తెలుసు, దురాత్మలు బాగా తెలుసా? అందుకని నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏదో అనుకొని నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో తెలుసుకుందాం, రేపు ఏం జరగబోని తెలుసుకుందాం, ఎప్పుడైతే నువ్వు ఆత్మ మీద డిపెండ్ అవుతావో వెంటనే నీకు ఎంతో కొంత బెనిఫిట్ వస్తుంది. వాడు ఏదో నిజం చెప్తాడు, వాళ్ళు నిజమే చెప్పారు కదా, బాగుంది అనుకుంటా. నెక్స్ట్ టైం మరలా నీకు ఏదో చిన్న సమస్య వచ్చిన మరలా వాళ్ళ దగ్గరికి వెళ్తావు. ఏం చేస్తావు తెలుసా? నీ తెలియకుండానే వాడికి చోటు చేస్తున్నావు. ఓ టైం వస్తే నువ్వు పొమ్మన్న వాడు పోడు సాతాను, తెలుసా? అందుకనే దేవుడు అన్నాడు, అసలు అలాంటి వాడి దగ్గరికి వెళ్ళదు, అసలు వాటిని ఆశ్రయించదని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్తాడు దేవుడు అలాగా ఆశ్రయించద్దని? ఎందుకు చెప్తాడంటే దేవుడు ఇందుకే చెప్తాడు, నువ్వు కొంచెం ఏదో అనుకుని లాభం వస్తుంది అనుకుని వెళ్తావు, కానీ తర్వాత నీకు తెలియకుండానే నువ్వు వాడికి ఎంత చోటు ఇచ్చేస్తా అంటే చివరికి నువ్వు వెళ్ళమన్న వాడు వెళ్ళడు. అందుకే క్రిస్టియన్ చెప్తున్నాను చూడండి, కొన్ని ఆచారాలు సాంప్రదాయానికి వస్తారు. అందుకన్నాను అపవాదికి చోటు పని ఒక్కటే కదా ఏముందిలే అనుకుంటాం, కానీ అది జస్ట్ నువ్వు సాతాను చోటిస్తే చాలు, తెలుసు ఆటోమేటిక్గా.
ఇప్పుడు కొన్ని సందర్భాలు చూడండి, ఈ రోజుల్లో మాకు తెలియదు కానీ ఒకప్పుడు మేము కాలేజ్ చదువుకున్నప్పుడు కూడా సిటీ బస్సులు బాగా రష్గా ఉండేవి, బస్సులు తక్కువ రష్గా ఉండేవి. మెట్లు ఎలా ఆడితే వెళ్తాం. ఎవరో కొత్తగా మేమే మెట్లు ఎలా ఆడతామంటే ఎవరో ఎవరు ఎక్కుతారు, కొంచెం చోటు అంటారు, కాలు పెట్టలు మాత్రం వాళ్ళు చోటిస్తాం. తర్వాత చూస్తే మనం బయట ఉంటాం, వాళ్ళు లోపల ఉంటారు. ఫస్ట్ కొంచెం జస్ట్ కాలు పెట్టడం చోటు, నేను కూడా ఆడుకుంటే ఏదో రకంగా వెళ్ళిపోతానంటారు. కానీ కొంత టైం వచ్చేసరికి మనం బయటే ఉంటాం, వాళ్ళు లోపలికి యాక్చువల్గా వెళ్ళిపోతారు. సాతాడు ఎగ్జాక్ట్ అలాగే మనం చేస్తాడు. ఫస్ట్ చిన్నది అంటాడు వాడు సాతానుడు, కానీ తర్వాత గ్రాడ్యువల్గా వాడు నీకు తెలియకుండా నీ లైఫ్ని చాలా వాడు ఆక్యుపై చేసేస్తాడు సాతానుడు, తెలుసా. అందుకనే దేవుడు కూడా అసలు మీరు వాటిని ఆశ్రయించి దాంట్లో ఆశ్రయిస్తే దేవుడు చాలా సివియర్ పనిష్మెంట్ కూడా ఇచ్చాడు, మరణశిక్ష విధించాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అలాగే ఇజ్రాయేల్ ప్రజలు ఎవ్వరూ కూడా అపవాది చేత పీడింపడేంత స్థాయికి వెళ్ళడం దేవునికి ఇష్టము లేదు, తెలుసా నిజంగా. ఎందుకంటే ఒకసారి ఊహించండి, దేవుడేమో మంచివాడయ్యి ఉండి నిన్ను ఆశీర్వదించాడు దేవుడు అయ్యి ఉండి, ఆయనేమో నీకు ఎంత వాల్యూ ఇస్తాడంటే నేను తలుపు కొడతాను, నువ్వు తీస్తాను, లోపలికి వస్తాను దేవుడు అంటాడు. అంత వాల్యూ దేవుడు ఇస్తున్నాడు. కానీ నువ్వు ఆయన చోటు ఇవ్వకుండానేమో నువ్వు వేరే దేనికో డిపెండ్ అవుతూ అపవాదికి చోటు ఇచ్చేస్తున్నావు. వాడు వెళ్ళే కొందుకి నీ లైఫ్లో దూసుకొని వచ్చేస్తాడు, నువ్వు పొమ్మన్న పోను మొమెంట్కి వచ్చేస్తాడు. అప్పుడు అందుకని చూడండి, సాతాను అంటే దేవుడికి ఎంత అసహ్యం, అందుకు ఆలోచించండి. ఎంత వ్యతిరేకంగా నిలబడతాడు, ఎందుకు ఆలోచించండి. వాడు పనిచేసే విధానం అది. అందుకనే ఒక వ్యక్తి కనుక మీద డిపెండ్ అయితే, ఆత్మ మీద డిపెండ్ అయితే, దేవుడు ఆ వ్యక్తిని చాలా కఠినంగా డీల్ చేస్తాడు. ఎందుకంటే అది నీ ఒక్కడు తాగదు, నీ ఫ్యామిలీ వరకు వెళ్తుంది. అది నీ ఫ్యామిలీ తాగదు, సమాజం అంతటికి అటాక్ అవుతుంది. అది పాకిపోద్ది అలాగా. అందుకనే దేవుడు అసలు అలాంటి ఆత్మ మీద డిపెండ్ అవుతుందని చెప్పాడు. నన్ను అందుకే చూడండి, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే సృష్టికర్త దేవుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ మనం అలాంటి వాడి దగ్గరికి అసలు వెళ్ళలేకూడదు మనం. ఎందుకంటే నువ్వు ఏదో నీకేదో తెలుసుకోవాలనుకుని వెళ్తాను అనుకుంటావు, నువ్వు తెలుసుకుంటావు కూడా, ఇంటికి వచ్చేసినప్పుడు అమ్మాయి తెలిసింది అనుకుంటాను. కానీ ఏ ఆత్మ వెనకాల ఉండి ఆ వ్యక్తి నీకు ఒక విషయాన్ని చెప్పాడు, చెప్పింది నిజమే అవుతుంది, నీ తాత రోజుకుంటే నిజమే చెప్తాడు. ఎందుకంటే వాడు ఎప్పటి నుంచి అక్కడ ఉన్నాడు కదా, నిజమే చెప్తాడు. అలా నీ దగ్గరికి వస్తున్నాడు సాతానుడు, తెలుసా. అలా నీ దగ్గరికి దాన్ని యూజ్ చేసుకుని వస్తున్నాడు. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సాతానుడు ఎప్పుడు కూడా ఏ ఒక వ్యక్తికి నిజంగా మేలు చేయడు. గమనించండి. ఇప్పుడు ఏదో నీకు 10 రూపాయలు చేతిలో పెట్టాడంటే అర్థం ఏంటంటే నీకు 10 రూపాయలు లాభం తీసుకొచ్చాను కాదు, నీ దగ్గర 100 రూపాయలు వాడు దోచేసుకోవాలని ప్లాన్ చేస్తాను అర్థం. జనరల్ చెప్తున్నా. సాతానుడు ఎప్పుడైనా సరే ఒకటి ఆఫర్ చేశాడంటే నిజంగా అందరి క్రీస్తు దగ్గరికి వచ్చాడు, చూడండి, నువ్వు నాకు శాస్త్ర నమస్కారం చేయి, ఇవన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడు. నిజంగా ఇచ్చేస్తాడా క్రీస్తుకి? ఆయన స్థాయిని పెంచడానికి అన్నాడా మాట, తగ్గించడానికి అన్నాడా? తగ్గించడానికే. కానీ చూపించేది మాత్రం పెంచడానికి ఏదో మాట్లాడుతున్నట్టుగా ఆఫర్ చేస్తున్నాడు క్రీస్తుకి. మనకన్నా అలాగే ఆఫర్ చేస్తాడు సాతానుడు. అందుకనే సాతానుడి మాట యాక్చువల్ మనం వినకూడదు. వాడు అలా కుతంత్రంతో వాడు ప్లాన్ చేసి ఇరికించుకునే ప్రయత్నం సాతానుడు చేస్తాడు. ఇక్కడ వ్యక్తి అంతలాగా దెయ్యం పట్టి పీడం పడుతూ సమాధుల్లో జీవిస్తూ ఆ వస్త్రం లేకుండా బ్రతుకుతూ తన శరీరం సైతము గాయపరుచుకునే అంత పొజిషన్లోకి ఎలా వెళ్ళిపడే వ్యక్తి ఒకసారి ఎలా వెళ్ళిపోతారు? అలాగా సడన్గా ఒకసారికి వెళ్ళరు. నార్మల్గా మనం ఎవరు చూసాం సడన్గా దెయ్యం పట్టిందండి అంటాం. సడన్ కాదు, బహుశా ఆ వ్యక్తి ఎప్పుడో వాటి మీద డిపెండ్ అయి ఉంటాడు, వాటిని ఆశ్రయించి ఉంటాడు, వాటి దగ్గరికి వెళ్ళి ఉంటాడు, ఏదో చేసి ఉంటాడు ఖచ్చితంగా. అందుకనే మెల్లమెల్లగా చోటు ఇచ్చాడు. కాకపోతే మనం అది ఆత్మ కాబట్టి మనకు కనబడదు కాబట్టి మనం సడన్గా చూస్తున్నాం అంతే. అప్పుడు ఏదో అనుకుంటున్నాం మనం, కానీ నిజంగా ఎప్పటి నుంచో సాతానుడు చోటిస్తేనే ఈ పొజిషన్లోకి వ్యక్తి వెళ్ళిపోతాడు. అందుకని వ్యక్తి ఇప్పుడు ఏ పొజిషన్ ఉన్నాడంటే దెయ్యం చేత పీడింపడుతూ ఆ వస్త్రాలు లేకుండా బడుతూ సమాధుల మధ్య ఉంటున్నాడంట. బైబిల్ చెప్తున్న మాట చూడండి, చాలామంది అంట గ్రామస్తులు భయపడి ఆయన సంఖ్యలతో కడుతున్నా సరే చైన్స్ కూడా తెంపేస్తున్నాడంట. సాతానుడు ఎంత బలవంతులు ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి చైన్స్ తెంపేయగల, నార్మల్గా ఏనుగులే తెంపలేవు మనకు తెలిసి. ఏనుగునే కాళ్ళు చైన్ కట్టాను, ఏనుగులే తెంపలేవు అంటారు నార్మల్గా. సర్కస్లు అట్లా మనం జూలో చూస్తాం కదా, చైన్ని ఏనుగులు కూడా తెంపలేవు. అలాంటిది మనిషి ఎలా తెంపేస్తాడు? సంఖ్యలను ఎలా తెంపేస్తాడు? అసాధారణంగా ఏదో ఆ వ్యక్తిలో పనిచేస్తేనే కదా అంత బలంగా ఆ వ్యక్తి కార్యాన్ని చేస్తాడు. అందుకే బైబిల్ దానికి పాజిటివ్ ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి, సంసోన్ ఉన్నాడు చూసారా. సంసోన్ ఎంత బలవంతుడు చూడండి. ఎలా వచ్చింది ఆ బలం ఆయనకి? అది దేవుని వలన సంసోన్గా బలము వచ్చింది. సంసోన్ సాధారణమైన వాడే, కానీ దేవుని వల్ల అంత బలము వచ్చింది. ఈ వ్యక్తి సాధారణమైన వాడే, కానీ సాతాను వల్ల అంత బలం ఈ వ్యక్తి కూడా వచ్చింది. అంటే ఒక సాధారణమైన వ్యక్తిలో అసాధారణమైన పని చేసినప్పుడు అంత బలంగా కార్యాలు చేస్తారు. అది దేవుడైతే దేవునికి అనుకూలంగా బలమైన మహిమకరంగా జరుగుతాయి. దురాత్మ పీడింపడితే కూడా ఇలాగ చేస్తారు కార్యాలు. అందు వ్యక్తికి అంత బలం ఎలా వచ్చింది? సంఖ్యలు తెంపుకునే అంత బలం ఎలా వచ్చిందంటే అది తన బలం కాదు, దురాత్మలకు ఉన్నటువంటి బలం అది. ఆ బలం ఆ వ్యక్తిలో బలంగా పనిచేయడం వల్ల ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. చైన్స్ కూడా తెంపేస్తున్నాడు ఈజీగా. రాత్రులు కేకలేస్తున్నాడంట, శరీరాన్ని గాయపరుచుకుంటాడంట. సాతానుడు ఎంత డ్యామేజ్ చేస్తాడో ఒకసారి చూడండి. సాతానుడు స్టార్టింగ్ చాలా మేలు చేస్తాడు, కానీ తర్వాత ఎంత నష్టం తీసుకొస్తాడో తెలుసా చూడండి. లిటరల్గా సాతానుడు వ్యక్తిని అంత పాడు చేసేస్తున్నాడంటే
ఆ వ్యక్తి శరీరం ఎంత పాడు చేస్తారంటే తన శరీరాన్ని కూడా తానే గాయపరచుకుని, అంటే తనకు తెలియకుండా బహుశా లోపల ఏదో జరిగిపోతుంది. ఆ వ్యక్తికి లోపల ఏం జరిగిపోతుందంటే తను క్యాజువల్ ఉండట్లేదు, తన శరీరాన్ని కూడా గాయపరిచేసుకున్నాడు. అంటే బహుశా అంత ఇబ్బంది ఆ వ్యక్తి ఫీల్ అవుతున్నాడు. దురాత్మ చేత పీడింపడేసరికి అంత ఇబ్బంది ఫీల్ అయ్యి తన శరీరం కూడా గాయపరుచుకుంటున్నాడు. అంటే తను తానుగా నష్టపరుచుకుంటున్నాడు. ఎందుకని మనిషి అలా చేసుకుంటాడా? నార్మల్గా అయితే నార్మల్గా మనిషి అలా చేసుకోడు. దాని వెనకాల ప్రేరేపణ ఉంటుంది తెలుసా? చచ్చిపోదాం అనే ఆలోచన ఎందుకు వస్తుంది మీకు అర్థమైంది? ఇప్పుడు చచ్చిపోద్దు బాగున్న మాట ఎందుకు వస్తుంది తెలుసు? ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎవరు ప్రేరేపిస్తారనుకుంటున్నారు? దాని వెనకాల సాతానుడే ఉంటాడు. ఈ వ్యక్తులు లిటరల్ చూడండి, తన శరీరంను గాయపరుచుకుంటాడంటే అర్థం ఏంటి? రాళ్ళతో కొట్టి గాయపరచుకుని అర్థం ఏంటి? దాని వెనకాల సాతానుడే ఉన్నాడు. దేవుడైతే అలాగనే ఖచ్చితంగా పనిచేయడు. అలా సాతానుతో పీడింపడే వ్యక్తి అలా చాలా కాలం ఉన్నాడు. క్రీస్తు ప్రాంతం రాగానే చూడండి, అక్కడ దెయ్యం ఆయనలో ఉన్నటువంటి దెయ్యం మారుతుంది. 7వ వచనం చదువుతాను. యేసు 6వ వచనం చదువుతాను. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, చూడండి ఎవరు నమస్కారం? వ్యక్తి నమస్కారం. యాక్చువల్గా సాతాను నమస్కారం చేస్తున్నాడు. దేవుడు గొప్పడా సాతాను గొప్పడా అంటే మనకు తెలిసిపోతుంది. అందుకే మనం చూసారు స్టార్టింగే దేవునికి సాతానికి అసలు పోటీయే కాదు. దేవుడి ముందు సాతాను అసలు ఏమీ కాదు. అందుకనే క్రీస్తు దేవుడు ఆ ప్రాంతం రాగానే సమాధులు ఉండేటువంటి సాతానుడు గబగబగా పరిగెట్టుండి వచ్చి నమస్కారం చేస్తున్నాడు. ఎంత గౌరవం చూపిస్తున్నాడు చూడండి సాతానుడు. ఏం చెప్తుందంటే, అంటే దేవుడు సీన్లో రానంతరకు సాతాను ఎంత బలమైన వాడైనా సరే దేవుడు వచ్చాక వాడికి అంత సీను ఉండదు. రాగానే క్రీస్తు మాట్లాడట్లేదు. క్రీస్తు మాడకుండా కూడా వాడి నమస్కారం పెట్టేస్తున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధి అనేటువంటి దేవుని యొక్క సన్నిధిలో సాతాను యొక్క స్థితి అంటే ఒకసారి చూడండి. మనం సాతాను శోధం చేస్తున్న సాతాను అని ఏదో సాతాను గొప్పగా మాడతాం. అసలు దేవుడి ముందు అసలు సాతానికి ఏ సీన్ అసలు లేదు. యాక్చువల్ చెప్పాలంటే దేవుడి ముందు సాతాను అంటే ఇక్కడ క్లియర్ చూడండి. క్రీస్తు అక్కడ రాగానే ఇంకా శరీరం ఉంటుంది, క్రీస్తు దేవుడు శరీరం ఉంటుంది. దేవుడు రాగానే సాతాను గబగబా పరిగెట్టి వెళ్ళిపోయి నమస్కారం చేస్తున్నాడు. ఏదో ఒక మినిస్టర్ వస్తే ఒక మనలాంటి వెళ్ళి నమస్కారం పెట్టినట్టు, వనిపోతే గబగబా నమస్కారం పెట్టినట్టు క్రీస్తు వస్తే నమస్కారం పెడుతున్నాడు సాతానుడు వచ్చి. ఎవరిది పై చెయ్యి? దేవుడిదే పై చెయ్యి ఎక్కడైనా సరే. సాతానుతో అసలు దేవుని పోటీయే కాదు. దేవుడు ఎప్పుడు సాతాను అంత పెద్ద కాంపిటీషన్ ఫీల్ అవుతుంది. నువ్వు ఉంటే తప్ప, నువ్వు లేకపోతే నేరుగా చూసుకుంటే అసలు సాతానికి దేవునికి అసలు కాంపిటీషనే కాదు. అది సాతాను కూడా తెలుసు ఆ విషయం. అందుకని క్రీస్తు రాగానే అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి అంటున్నాడు చూడండి. 7వ వచనం జాగ్రత్తగా ఆయన మాటలు వినండి, సాతాను యొక్క మాటలు. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? ఇక్కడ గమనించండి. నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. చూడండి, నన్ను బాధపరచుకొని సాతాను వాళ్ళు చెప్పేస్తున్నాడు. మనం సాతాను నిన్నోటి చేసేస్తాడని అంటున్నాం. లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవడు? నీకు ఏ ప్రవచనం సరే, నీకు మనకి ఏ ప్రాబ్లం సరే కానివ్వండి, అది ఆర్థికంగా కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా సరే కావచ్చు, నువ్వు దేవుడు ఎంత రియాలిటీ నువ్వు అర్థం చేసుకుంటే, దేవుడికి ఎంత వాస్తవంగా మారుతాడు నీ లైఫ్లో, సాతానికి అంత దూరంగా ఉంటాడు. దేవుడు చూడండి, ఆ ప్రాంతం నాకు రాగానే, దేవుని యొక్క ఉనికి ఆ ప్రాంతం నాకు రాగానే సాతాను గడగలాడిపోతాడు. తిరిగేదో నువ్వు నా దగ్గరకు నా ప్రాంతానికి వచ్చాను ఏదో చేస్తే నేను అంటలేదు. అక్కడ నన్ను బాధించొద్దు అంటున్నాను, నన్ను ఇబ్బంది పెట్టద్దు అంటున్నాడు. లిటరల్గా బ్రతిమలాడుకుంటున్నాడు సాతాను. తెలుసు ఇక్కడ క్రీస్తు ఇంకా అధికారం చలాయించక ముందే, క్రీస్తు ఏది మాట్లాడక ముందే మాట అనేస్తున్నాడు సాతానుడు. అంటే చూడండి, నిజంగా దాన్ని బట్టి చూడండి సాతానుడు దేవుని ముందు ఎంత అల్పమైనటువంటి వాడు. అయితే మనం ఎప్పుడు కూడా చూడాలి, ఇప్పటికైనా కనీసం దేవుని గొప్పతనం సాతాను వల్లనే మనం తెలుసుకోవాలి. మనం నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో సాతాను యొక్క రియాక్షన్ బట్టైనా మనకు అర్థం అవ్వాలి మన దేవుని గొప్పతనం. నమస్కారం చేశాడు, బాధపరచుకుని దేవుని పేరట ఆనబెట్టుచున్నానని కేకలు వేశాడు. చూడండి 8వ వచనం. ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని, చూడండి అది యేసుక్రీస్తు అన్నారు, అపవిత్ర ఆత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పాను. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు పెద్దగా డిస్కషన్ చేయలేదు ఇక్కడ. ఆ వ్యక్తితో కానీ దురాత్మ పెద్దగా మాట్లాడలేదు. సింపుల్గా వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటున్నాడు దురాత్మ. అప్పుడు క్రీస్తు అన్నారు, అపవిత్రాత్మ మాట్లాడుతున్నారు, ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పాను. జస్ట్ చెప్పాడు అంతే. మరియు ఆయన నీ పేరు ఏమని వాడిని అడగగా వాడు, నా పేరు సేన, ఏలనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగిల బతిమాలుకొని. గమనించండి, ఇక్కడ క్రీస్తు ఆశ్చర్యంగా ఒకసారి అడుగుతున్నారు, నీ పేరు ఏంటి అని అడిగారు. అక్కడ ఇప్పుడు చూడండి, క్రీస్తు అడిగారు చెప్పేసి చాలామంది ఏంటంటే, మనం కూడా చాలామంది పాస్టర్స్ కూడా సేవలు ఏంటంటే ఇలా దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తే నీ పేరుని అడుగుతారు. క్రీస్తు అడిగారు కానీ అడగమని మనల్ని ఏమీ చెప్పలేదు. కానీ ఎందుకో తెలియదు, కానీ ఆయన అడిగారు మనం అడిగేస్తుంటాం. వేస్తా సాతానుడు అబద్ధం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ప్రతిసారి వాడు నిజం చెప్తాడు గ్యారంటీ ఏమీ లేదు. ఆయన సరే ఇంకా వాడిని నిజం ఎక్స్పెక్ట్ చేస్తే అడుగుతాడు నీ పేరేంటి అని. అడిగిన నిజం చెప్తాడు, చెప్పడు ఖచ్చితంగా.
కొన్నిసార్లు మనం ఎంత ఫూలిష్గా బిహేవ్ చేస్తుంటే మనం అడిగితే చెప్పేస్తాడేమో అనుకుంటాం. ఆడ ప్రతిదీ నిజమేమి చెప్పడు. అప్పటికప్పుడు ఏదో రకంగా వాడు కవర్ చేసుకోవడానికి చూస్తాడు. నీ దగ్గర అయితే, దేవుని దగ్గర అయితే అలాగనా వాడి ఆటలు సాగు. అందుకే మనకు కూడా జ్ఞానం కావాలి. వాడి కుతంత్రాలు తెలుసుకుంటేనే వాడు మాట్లాడిన మాట యొక్క అర్థం ఏంటి, వాడు చేస్తున్న కార్యం యొక్క భావం ఏంటో నీకు అప్పుడు తెలుస్తుంది. నీకు వాడి కుతంత్రాలు అర్థం చేసుకుంటే పైపైన అన్యుల్లాగా పైపైన దయ్యం పడితే అన్యులు ఎలా చూస్తారు నువ్వు అలా చూడొద్దు. క్రిస్టియన్గా నువ్వు మనం వేరేగా చూడాలి. ఇక్కడ క్రీస్తు నీ పేరుని అడిగేసరికి వాడు అంటున్నాడు మేము సేన అని చెప్తున్నాడు. అంటే అనేకులమి అంటే జస్ట్ ఒకటో రెండో దయ్యాలు కాదు. ఇక్కడ తెలుసా సేన అంటే బేసిక్ అర్థం ఏంటంటే రోమా భాషలో చెప్పాలని సేన అంటే రకంగా ఏంటంటే ఒక సైన్య సమూహము. అంటే నాకు ఎంత అంటే సుమారుగా 6,000 లేదా నీకు చాలా ఎక్కువ వస్తారంట. శతాధిపతి అంటేనే 100 మందిని మనకు తెలుసు. శతాధిపతి అంటే అర్థం అంటే 100 మంది పైన అధికారి ఉండేటువంటి వాడు. ఇక్కడ సేన అంటే అర్థం ఏంటంటే 100 దయ్యాల కన్నా ఎక్కువ ఈ వ్యక్తిని పట్టి పీడిస్తున్నాయి. ఒక సమూహమే. బేసి యాక్చువల్గా సిస్టర్ ఏం చెప్తుందంటే ఒక సేన అనేటువంటి ఒక సైన్లో అదొక నెంబర్ అనమాట. అది సేన అంటే జస్ట్ ఊహించండి, ఒక మిలిటరీలో ఒక 6,000 మంది విశాఖపట్నంలోకి వచ్చారనుకోండి, వాళ్ళ ఆయుధాలు వాళ్ళు ఫుల్ అధికారంతో వచ్చారనుకోండి, సిటీ మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే అవునా కదా. ఒక 6,000 మంది వచ్చారు అనుకుందాం మిలిటరీ అంటే ప్రతిదీ ఇంకా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోద్దని అర్థం. అప్పుడు జస్ట్ ఒక 6,000 మంది మనుషులు వస్తేనే ఒక సిటీ ఒక ప్రాంతం అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోద్దంటే, మనుషులు భయం కలిగిస్తుందంటే సుమారుగా ఒక 5-6 వేలు దయ్యాలు కనుక ఒక వ్యక్తినే పీడిస్తూ ఉంటే ఆ వ్యక్తి యొక్క స్థితి అంటే ఒకసారి ఆలోచించండి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఎంతమంది వ్యక్తిని పట్టి పీడిస్తుంటే ఒక సేన అనే దయ్యం చెప్తుంది క్రీస్తుకి. అంటే అంటే అంతే చూడండి. అందుకనే ఆ వ్యక్తి అంతలాగా ఇబ్బంది పడుతున్నాడు. అందుకని ఆ వ్యక్తులు అంత బలంగా పనిచేస్తున్నారు. చైన్తో బంధించే ప్రయత్నం చేసినా సంఖ్యలు తెంచేసుకుంటున్నాడు. ఎందుకంటే అన్ని దురాత్మలు ఆ వ్యక్తిలో ఒక శరీరంలో ఉండి ఆ వ్యక్తిని అంతగా పీడిస్తా ఆ శరీరమును వాడుకుంటూ ఉన్నాయి. అందుకని వ్యక్తి అలా పీడం పెడుతున్నాడు. అయితే అప్పుడు చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు అడిగిన తర్వాత వాడు సమాధానం చెప్పేటప్పుడు అంటున్నాడు చూడండి 10వ వచనంలో, తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగిలిన బ్రతమాలుకున్నాను. ఇక్కడ గమనించి ఒకసారి ఆలోచించండి. ఎందుకని ఆ దేశం నుండి మమ్మల్ని తోలిద్దని మాట ఎందుకు అంటున్నారు ఒకసారి ఆలోచించండి. ఆ దేశం నుండి మమ్మల్ని తోలివేయొద్దు. దేశం నుండి ఎందుకు? ఈ దేశం కదా వేరే దేశం కదా. మరి ఈ దేశంలోనే మమ్మల్ని తోలివేద్దని మాట ఎందుకు అంటున్నారు దురాత్మలు? మీకు చెప్తాను చూడండి. సాతానిక రాజ్యం కూడా చాలా పక్కాగా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తారు. ఈ మాట ఏం చెప్తుందంటే కొన్ని ఏరియాలు స్పెసిఫిక్గా కొన్ని దురాత్మ యొక్క కంట్రోల్లో ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ కొన్ని కార్యాలు వాళ్ళు చేయాలనుకుంటే ఆ దురాత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి. అందుకందరూ చెప్పండి చూసారా, మనం జ్యోతిష్యం చెప్పడానికి మనం వేరే వాళ్ళ దగ్గరికి మనుషుల దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ ఆత్మ దయ్యం పట్టినటువంటి ఆత్మ చేత పీడింపడి ఆ వ్యక్తి ప్రేరేపించబడి చెప్తున్నాడు. అందుకని చెప్పండి చూడండి, నీ గురించి నిజం చెప్తాడు. నీ గురించి కాదు, నేను ముత్తాత గురించి నిజం చెప్తాడు. ఎందుకంటే వాడు ఎప్పటి నుంచో ఆ ప్రాంతంలో వాడు సెటిల్ అయిపోయి ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఈ సాతాను ఎందుకు మాట చెప్తున్నాడంటే, ఇప్పుడు సపోజ్ అనుకుందాం ఈ ప్లేస్ మమ్మల్ని వేరే ప్లేస్ పంపించద్దని మాట అంటున్నాడు. అర్థం ఏంటంటే ఈ ఊరు వదిలి మమ్మల్ని పంపించద్దంటే అర్థం ఏంటంటే, సపోజ్ అనుకుందాం దేవుడు సర్వజ్ఞాని కానీ సాతాను సర్వజ్ఞాని కాదు. ఇప్పుడు అనుకుందాం సపోజ్ క్రీస్తు కనుక ఈ ప్రాంతం వేరే ప్రాంతానికి పంపించాలనుకుందాం దురాత్మ సమూహాన్ని. అప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఆ ప్రాంతం మళ్ళీ కంట్రోల్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? వెంటనే అవుతుందా వాళ్ళకి? చెప్పండి, అవుతుందా? వెంటనే అవ్వదు, కొంత టైం పడుతుంది సాతానికి. తెలుసా సాతాను కష్టం. ఎందుకంటే నీ గురించి తెలుసుకోవాలి, నీ మైండ్ సెట్ ఏంటో తెలుసుకోవాలి, నువ్వేంటి నువ్వు చేసే కార్యాలేంటి. నిన్ను తెలుసుకుంటేనే దాన్ని తగ్గట్టుగా వాడిని శోధిస్తాడు. నువ్వేంటో వాడికి అర్థమైతే నేను శోధిస్తాడు. నువ్వు అర్థం కావాలంటే వాడు సర్వజ్ఞాని కాదు కాబట్టి నిన్ను చూడగానే వాడు నువ్వేంటో వాడు గుర్తించలేడు. అందుకేం చేస్తాడు? నిన్ను తెలుసుకోవాలంటే టైం పడుతుంది, నిన్ను తన కంట్రోల్ తెచ్చుకోవాలంటే వాడికి టైం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ బేసిక్ అర్థం అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో వాళ్ళు ఉండిపోయారు, దురాత్మ సమూహం ఉండిపోయారు. ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో మనుషులందరి గురించి వీళ్ళకి బాగా తెలుసు. బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు కంట్రోల్ చేయగలుగుతారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా కనుక మళ్ళీ ఒక ప్రాంతాన్ని వీళ్ళు కంట్రోల్ తెచ్చుకోవాలంటే, లేదా ఒక మనిషిని కంట్రోల్ తెచ్చుకోవాలంటే వీళ్ళకి చాలా టైం పడుతుంది. ఎందుకంటే సాతానుడు సర్వజ్ఞాని కాదు కాబట్టి ఇలా కనుక మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళి ఎవరెవరేంటో స్టడీ చేసి తెలుసుకొని దానికి తగ్గట్టుగా వాడు యాక్టివిటీస్ చేయాలంటే సాతాను కొంత టైం ఖచ్చితంగా పడుతుంది తెలుసా. అందుకనే సాతానుడు అంటున్నాడు, ఈ ప్రాంతం మమ్మల్ని పొమ్మని అనొద్దు. ఎందుకంటే ఈ ప్రాంతం వాళ్ళు ఫుల్ గ్రిప్ ఉంది, ఎవరంటే బాగా తెలుసు, దానికి తగ్గట్టుగా వాళ్ళ యాక్టివిటీస్ని వాళ్ళు చేసుకుంటున్నారు. అందుకని చూడండి, అందుకే క్రిస్టియన్ అర్థం చేసుకోవాలి, మనం అన్ని ప్రాంతాలు మనం వెళ్ళడానికి వీలు లేదు. కొన్ని ప్రాంతాలు కొన్నిటికి ఎందుకు ఫేమస్ మనకి ఇప్పుడు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఈ ప్రాంతం ఎందుకు ఫేమస్? ఇన్ని దయ్యాలు ఉన్నాయి కాబట్టి దానికి ఫేమస్ ఇక్కడ. అందుకని ప్రజలు కూడా బేసిక్గా ఎలా ఉంటారు తెలుసా?
అందుకే చూడండి, అలా జరిగిన తర్వాత క్రీస్తు అలా బ్రతిమాలు కూడా అవేమంటాయంటే ఆ దూరంగా నేను చదువుతాను చూడండి, 12 వచ్చిన చదువుతాను చూడండి, 11 వచ్చిన చదువుతాను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయిచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి వద్దకు పంపమని ఆ దయ్యములు ఆయన బ్రతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు వాని విడిచి పందుల్లోని ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారివడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చాను. గమనించండి, ఆ దెయ్యాలు అడిగిని ఈ ప్రాంతం పంపించేద్దు అని అడిగి ఆ పందులకు ఆజ్ఞాపించు అంటే క్రీస్తు జస్ట్ అవి అడిగిని అవి కోరుకునే క్రీస్తు అనుమతించాడు అంతే, సరే అన్నాడు అంతే. నువ్వు అందులోకి వెళ్ళని దేవుడు ఏం చెప్పలేదు, అవి వెళ్తానంటే సరే అన్నాడు. వెళ్ళినప్పుడు ఈవెన్ చూడండి, గమనించండి, ఆ వ్యక్తి అంతలా పీడింపడ్డాడు ఒకసారి అర్థం చేసుకోండి. సుమారు 2000 పందులు అంట. ఒక సేన వెళ్ళి 2000 పందులను కంట్రోల్ తెచ్చుకున్నప్పుడు పందులు తట్టుకోలేకపోయినాయి. సుమారు 2000 పందులు ఈ సేన దురాత్మను తట్టుకోలేకపోయినాయి. ఇప్పుడు ఆలోచన ఒకసారి వెనక్కి ఆలోచించండి, ఒక్క మనిషి ఎలా తట్టుకుని ఉంటాడు ఒకసారి ఆలోచించండి. అంటే సాతాను చూడండి, ఒక మనిషిని ఎంత డ్యామేజ్ చేయడానికైనా ఎంత ఆలోచిస్తాడో ఒకసారి ఆలోచించండి. సాతాను ఎంత నష్టం తీసుకోవడానికి చూస్తాడో ఆలోచించండి. పందులే తట్టుకోలేకపోయినాయి, మనిషి శరీరం ఏం తట్టుకుంటుంది? తట్టుకోలేక అవన్నీ వెళ్ళి సముద్రంలో పడి మునిగిపోయి అవన్నీ కూడా చచ్చిపోయినంట. ఆ టైంలో చెప్పేస్తాను, అక్కడ చనిపోయిన తర్వాత బైబిల్ మీరు చూడండి, ఆ గ్రామస్తులు అందరూ వచ్చేసారు. వాళ్ళందరూ వచ్చి 2 విషయాలు వాళ్ళు అక్కడ చూస్తున్నారు. ఒకసారి చదువుతాను చూడండి, ఆ వచ్చిన కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనకు కొంచెం. 15 వచనం చదువుతాను చూడండి. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చున్నట్టుగా చూచి భయపడి, గమనించి నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి అప్పటివరకు వీళ్ళందరూ మనిషిని చూసి భయపడ్డారు. ఇప్పుడు సడన్గా వచ్చేసరికి ఆ పందులనే సముద్రంలో పడి చచ్చిపోవడం ఊరంతా విని తెలుసుకుని చూడడానికి వచ్చారు. ఎప్పుడు ఇష్టానుసారం ఎలా పడతారు వైలెంట్గా బిహేవ్ చేసేవాడు సైలెంట్గా కూర్చున్నాడు. చక్కగా అక్కడ బైబిల్ అక్కడ ఉండడం లేదు, సైలెంట్గా కూర్చున్నాడు. బట్టలు ధరించుకొని నీట్గా ఫ్రెష్గా నీట్గా ఉన్నాడు, కూర్చున్నాడట. వైలెంట్గా ఇప్పుడు హింసాత్మకంగా బిహేవ్ చేసేవాడు సైలెంట్గా ఉన్నాడు. అది చూసిన వీళ్ళకి భయం వేసిందంట. నాకు తెలిసి ఆశ్చర్యం వేయాలి, భయం వేసింది యాక్చువల్ వీళ్ళకి. ఆ తర్వాత చూడండి, ఇంకా చదువుతాను చూడండి, కిందకి 16 వచనం చదువుతాను చూడండి. జరిగినది చూసిన వారు దయ్యములు పట్టిన వారిని కలిగిన స్థితిని పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా ప్రాంతం విడిచి పొమ్మని వారు ఆయన బ్రతిమాలు కొనసాగిరి. చూడండి, నిజంగా ఆలోచించండి, దయ్యం పట్టిన వ్యక్తిని పీడించబడుతున్న వ్యక్తిని క్రీస్తు విడిపిస్తే మా ప్లేస్ కూడా మా ఇంట్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు అనంత బాధపడతాడు, దయ్యం చేత పీడింపడతాడు అనాల్సింది పోయి గ్రామస్తులు ఏమన్నా తెలుసా అంటున్నారు, నువ్వు మా ఊరే వదిలేసి వెళ్ళిపో. ఇప్పుడు చెప్పండి, ఆ సేన ఆ ఊరు ఎంత కంట్రోల్ చేస్తుంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు దీన్ని బట్టి అందుకే మాట చెప్పాను, ఆ ఊరు మమ్మల్ని వదిలేసి పొమ్మని ఆజ్ఞాపించిన మాట ఎందుకు అంటున్నారు? మనిషి ఎంత పాడైపోయాడంటే ఈ వ్యక్తి సుమారుగా ఒక సేన చేత పీడింపడుతూ వారి గ్రామంలో సమాధులు ఉన్నా వీళ్ళకు అది ఓకే, కానీ ఆ వ్యక్తి మారిపోతే మాత్రం వీళ్ళు భయం వేసేస్తుంది. ఆ వ్యక్తి మారిపోతే అంటే సొసైటీ కూడా చూడండి, చెప్తున్నాను, సొసైటీ ఎంత పాడైపోయింది ఒకసారి చూడండి. మనం నష్టం తీసుకొచ్చేది ఈ రోజుల్లో సొసైటీ కోరుకుంటుంది. ఇప్పుడు చూడండి, వాళ్ళందరూ ఎందుకు గొడవ పెడుతున్నారు? వాళ్ళు మనిషి మనం భయపడుతున్న వ్యక్తి హింసాత్మక బిహేవ్ చేస్తున్నాడు, పాపం మన గ్రామస్తుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు, ఇప్పుడు స్వస్థత పొందుకున్నాడు, బాగున్నాడు అని హ్యాపీ ఫీల్ అవ్వాల్సింది పోయి భయపడిపోతూ వాళ్ళు బేసిక్గా వాళ్ళు ఎందుకు పొమ్మన్నారంటే వాళ్ళకి వచ్చిన నష్టాన్ని చూస్తున్నారు. ఏంటి నష్టం? పందులు చచ్చిపోయినాయి. బహుశా పందులు పెంచేవాడికి ఎంతో నష్టం వచ్చింది, ఖచ్చితంగా డబ్బులు ఎంతో నష్టమే ఖచ్చితంగా. కానీ యాక్చువల్గా మనుషులుగా దేనికి వాల్యూ ఇవ్వాలి? మనిషికి వాల్యూ ఇవ్వాలి. కానీ ఆ ప్రాంతం ఎంతగా ప్రయారిటీస్ సరిగ్గా లేవంటే మనిషికి ఎంత విలువ తక్కువ ఉందంటే అక్కడ మనిషి బాగుపడ్డాడు అన్నటువంటి సంతోషం కంటే పందులు చచ్చిపోయిన బాధ ఎక్కువైపోయింది మనుషులకి అక్కడ. గమనించండి. అంటే చూడండి, ఈ రోజుల్లో సొసైటీ ఎంత పాడైపోవడం కారణం ఏంటో తెలుసా? ఈ రోజుల్లో చూడండి, ఇదే ప్రాబ్లం. చూడండి, ఈ రోజుల్లో మనుషులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండకుండా వేరే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటాయి, చూసారా? ఇదే ప్రాబ్లం. అందుకని చూడండి, దురాత్మ సమూహం కూడా ఆ ప్రాంతం మమ్మల్ని విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించదన్న మాట ఎందుకన్నాయి అవి? బేసిక్ ఇదే. ఎందుకంటే వాళ్ళు మనుషులు అంతగా తమ గ్రిప్లో పెట్టినారు, ఎంతగా మనుషులకు కావాల్సిన విధానం కూడా పాడైపోయిందంటే ఒక మనిషి బాగుపడితే చూసి సంతోషించలేనటువంటి మానసిక స్థితిలోనికి ఆ గ్రామస్తులు వెళ్ళిపోయారు. సరే చూడండి, అంటే మనిషి చూడండి ఎంతగా ఆ ప్రాంతాన్ని ఆ దురాత్మలు
కంట్రోల్లో తెచ్చుకొని ఉండాలి. ఎంత కంట్రోల్ తెచ్చుకుని ఉండాలి. మనుషులు ఒక ఆలోచన విధానము ఎంత పాడైపోయి ఉంటే మనిషికి ఇవ్వాల్సినటువంటి విలువ ఒక మనుషులకంటే మిగిలినటువంటివి మనకి ఎక్కువైపోతున్నాయి. మనకి ఈవెన్ ఇప్పుడు సొసైటీలో ఎగ్జాక్ట్ అలాగే ఉంది. మనం మనం మనుషులను చూడకుండా వేరే వాటిని దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ మనం కూడా ఇస్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పొచ్చు లేదు, ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇది ఉంది చూసారా, మద్యపానం. గవర్నమెంట్ బ్యాన్ చేయదు, అది మంచి అని తెలిసిన ఎందుకు చేయరు? మనిషి పోయినా పర్లేదు, అది ఎందుకంటే దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనిషి పోయినా పర్లేదు డబ్బులు. సొసైటీ చూడండి ఎలా వెళ్ళిపోతుందో. మనం అంటే మనకి మేలు చేయకపోయినా పర్లేదు కానీ నష్టం రాకూడదు. సమాజం అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు కూడా సమాజం అలా ఉంటుంది, ప్రపంచం అలా ఉంటుంది. అంటే బేసిక్గా అర్థం ఏంటి? వెనకాల ఎవరు పని చేస్తున్నట్టు? ఖచ్చితంగా సాతాను యొక్క సమూహం యొక్క ప్రేరేపణతోనే మనుషులు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనకి లాభం వస్తే చాలు, మనుషులు నష్టపోతున్నా పర్లేదు అనేటువంటి విధానాల్లో మనుషులు వాళ్ళ మనస్తత్వాలతో ఉండేటువంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం. మనిషి అంత స్వార్థం ఎందుకు ఆలోచిస్తాడు? బేసిక్ ఆ మాత్రం స్వార్థం మనిషికి వచ్చిందంటే అర్థం ఖచ్చితంగా దాని వెనకాల దేవుడికి ఖచ్చితంగా సాతాను ప్రేరేపిస్తున్న ఒక మనిషి అంత స్వార్థంగా ఆలోచిస్తాడు. ఎదుటోడు బాగుపడుతున్నప్పుడు సంతోషించలేనటువంటి స్థితిలోనికి ఆ సమాజం వెళ్ళిపోయింది ఆ రోజున. కానీ వాడంటే ఇంతకుముందు గౌరవమా ప్రేమ లేదు, భయపడ్డారు, చైల్డ్స్ అందుకని సంఖ్యలతో బంధించి దూరంగా పెట్టారు, సమాధుల్లో పెట్టారు ఈ వ్యక్తిని. ఇప్పుడు సంతోషించాల్సింది పోయి భయపడి క్రీస్తునే పంపించేశారు. తెలుసా? అంటే చూడండి, అంటే దురాత్మలు ఎలా పనిచేస్తా చెప్తున్నాను. సొసైటీలో మారుతున్నప్పుడు సొసైటీ ఏం కోరుకుంటుంది, సొసైటీ ఏం నిర్ణయాలు తీసుకుంటుంది, దేన్ని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు చాలామంది గుంపు అన్న దాన్ని బట్టి అక్కడ ఎక్కువగా ప్రేరేపిస్తున్నటువంటి కార్యం ఆత్మలు ఏంటో మనకు తెలిసిపోద్ది క్లియర్గా. తెలుసా? ఎలా జరుగుతుంది? ఒక్కసారికి అలా జరగదు, అది సడన్గా ఒక్కసారికి అది జరగదు. అందుకే చూడండి, అందుకే నేనేం చెప్తానంటే అందుకు క్రిస్టియన్గా మనము ఏ ప్లేస్ పడితే ఆ ప్లేస్ మనం వెళ్ళడానికి కూడా అందుకే వీల్లేదంటాను. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాలు కొన్ని ఉంటాయి. ఆ మాత్రం వివేచన జ్ఞానం క్రిస్టియన్స్గా మనకు ఉండాలి. మనం ఏ ప్రాంతాలకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అదేంటి తెలుసుకో. ఎందుకంటే ప్రతిదీ నువ్వు అనుకున్నట్టుగా ప్రతిదీ అక్కడ ఉండదు. అలాగని దెయ్యాలు చూసి మనం భయపడాలనా? భయపడడం గురించి చెప్పట్లేదు, నేను జాగ్రత్త గురించి చెప్తాను. దొంగలంటే భయం వేసి కాదు మనం తాళం వేసుకునేది, జాగ్రత్తను బట్టి మనం తాళం వేసుకుంటున్నాం. అవునా కాదు? ఇంటికి తాళం అందుకే వేసుకుంటున్నాం, భయపడి వేసుకోవట్లేదు, జాగ్రత్తను బట్టి వేసుకుంటున్నాం, జ్ఞానాన్ని బట్టి వేసుకుంటున్నాం, భయపడి కాదు. ఎగ్జాక్ట్ అలాగే ఇదంతా ఎందుకు చెప్తున్నాను? సాతానికి భయపడమని కాదు, సాతాను మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు సీన్లోకి వస్తే అసలు సాతాను అసలు దేనికి పనికిరాడు. అసలు చూసాం కదా, క్రీస్తు ప్రాంతం అడిగిపెట్టగానే బ్రతిమలాడుకుంటున్నాడు. అంటే ఆటోమేటిక్గా దేవుని చూడగానే సాతానుడు గడగలాడిపోతాడు, మోకాలు వేస్తాడు, బెండ్ అయిపోతాడు, దేవునికి సరెండర్ అయిపోతాడు. నువ్వు మా దగ్గరికి వచ్చేవేంటి, నువ్వు పో అని కూడా అనేంత దమ్ము కూడా దురాత్మ సమూహానికి, సుమారు ఒక సేన సమూహానికి కూడా ఒక క్రీస్తుని ఎదిరించడానికి ధైర్యము లేదు. అంటే దాని మన దేవుడు ఎంత గొప్ప అర్థం చేసుకోండి. అలాంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు అన్నప్పుడు మన దక్షిణాన్ని అడిగితే అది మనకు అర్థమైతే మనం దేనికి అసలు భయపడాల్సిన పని లేదు. అలాగే మనం చెప్తున్నట్టు మనం జాగ్రత్తగా చెప్తున్నాం కానీ భయపడమని కాదు ఈ విషయాలు మనకి చెప్పేది. సాతాను చోటు వద్దు అన్నప్పుడు అర్థం ఏంటి? మనం వాడికి భయపడుతున్నాం కాబట్టి చోటు వద్దని కాదు, మనం జాగ్రత్తగా ఉండడం కోసం చోటు వద్దన్నాం. సాతాను సంబంధమైనటువంటి ఏ ఆలోచనకి, ఏ ప్రేరేపణకి, ఏ కార్యం మీద కూడా వాడి మీద అసలు మనం ఆధారపడటానికి వీలు లేదు. కానీ ఈ రోజుల్లో ప్రపంచం పడైపోయిందంటే ఈ మధ్య సాతానికి వాటికి ఎక్కువ ప్రయారిటీస్, అదొక స్టైల్ కూడా లైఫ్ స్టైల్గా మారిపోయింది. అది మీకు తెలుసా? అందుకే చూడండి, చాలా మంది బైక్ల మీద చూడండి దెయ్యం బొమ్మలో స్టిక్కర్లు వేసుకుంటారు. నేను డేర్ డెవిల్ అంటారు. అలా ఇప్పుడు బేసిక్ ఇష్టపడుతున్నాం. అలాగా చాలామంది అదేంటే చాలామంది యవనస్తులకి అదొక మంచి టైటిల్, అది డేర్ డెవిల్ అంటారు. అంటే అర్థం అంటే బాగా సాహసం చేస్తాడు, దానికి డెవిల్ పేరు. సాహసం చేస్తే దేవుడిని పెట్టాలి పేరు, కానీ సాతాన్ అని పెడతాం పేరు. డెవిల్ అంటే ఇప్పుడు చాలా ఫ్యాన్సీగా మారిపోయింది. ఇప్పుడు అంటే అంటాను చూడండి, లోతు కలిసింది అనుకోండి. అంటే బేసిక్ సాతాను ఏం చేస్తాడంటే ఒకప్పుడు ప్రపంచం ఇష్టపడినటువంటిది తున్నీకరించేటువంటి దాన్ని ఇప్పుడు మన మైండ్లో కూడా తెచ్చేసుకున్నాం. అదొక హీరోయిజం లాగా కూడా ఫీల్ అయిపోతున్నాం. ఆ వర్డ్కి మనం అలవాటు పడిపోయాం, అది కూడా ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నాం. మనకు తెలియకుండా వేరే వేరే రూపాల్లో సాతానుడు సొసైటీలోకి వచ్చేస్తాడు, మనుషుల యొక్క మైండ్స్లోకి వచ్చేస్తున్నాడు సాతానుడు. చూడండి ఎలా వచ్చేస్తున్నాడు సాతాను. అంటే వాడు ఎంత కుతంత్రంతో వాడు ప్లాన్ చేసి వస్తున్నాడు. చూడండి సాతాను కార్యాలు అలా ఉంటాయి. అందుకనే మనం జాగ్రత్త ఉండాలని బైబిల్ చెప్తుంది. కుతంత్రం మనం ఎరుగని వారము కాము. పౌలు మాట చెప్తున్నప్పుడు భయపడితే చెప్తున్న మాట కదా అది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీకు అడి గురించి బాగా తెలుసు కాబట్టి. క్రియలను బట్టి, ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలను బట్టి ఏ ఆత్మచేత కార్యం జరుగుతుందో నీకు తెలిసిపోద్ది కాబట్టి నువ్వు ఈజీగా సాతాన్ని నువ్వు
జయించేయచ్చు బేసిక్గా అర్థం. అందుకే చూడండి, అందుకే ఎక్కువ దేవుని మీద డిపెండ్ అవ్వడం ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. నువ్వు దేవునికి అంత దగ్గరగా ఉంటావో సాతాన్ని దగ్గర రావడానికి అంత భయపడతాడు. దేవుడు నీకు ఎంత వాస్తవంగా రియాలిటీగా మారుతాడో, దేవుడు నాతో ఉన్నాడన్న విషయం నీకు ఎంత రియాలిటీగా మారుతుందో, నీకు ప్రతి ప్రాబ్లం కూడా దేవునికి అంత లోబడుతుంది. దేవుడు నీతో నీకు అర్థమైతే. మనం ప్రాబ్లం రాగానే దేవుడు నాతో లేడమనేసుకుంటాం. నువ్వు ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సన్నిధిని రియల్గా నువ్వు ఫీల్ అవుతావో, రియాలిటీగా నమ్ముతావో, దేవుడు నా చోట ఖచ్చితంగా సాతానుడు ఉండలేడు. అక్కడ క్లియర్ తెలిసిపోయింది కదా. దేవుడు అడిగి పట్టుకున్న ప్రాంతంలో సాతాను పర్యటన వచ్చి సరెండర్ అయిపోతున్నాడు. అది దేవుని యొక్క గొప్పతనం, సాతాను యొక్క స్థితి. అది దేవుడి ముందు సాతానుడు అలాంటోడు. అందుకని ఖచ్చితంగా మనం సాతానికి మనం భయపడం, అయితే జాగ్రత్తగా ఉంటే. ఎందుకంటే వాడు బయటకు ఒకలాగా ఉంటాడు, లోపల ఇంకోటి చేస్తాడు. పరిచయ విషయాలని అంతే. సాతానుడు చాలా తెలివిగా బోర్డు ఒకటి పెడతాడు, చేసేది ఇంకోటి చేస్తాడు. అండ్ పైన బోర్డు చూసి మీరు మోసపోవద్దని చెప్తాను. వాక్య పరిచయం అయినా సరే అంతే, పరిచయలు అయినా సరే అంతే, పాస్టర్స్ అయినా సరే అంతే, బేసిక్ ఏదైనా సరే అంతే, విశ్వాసాలైనా బేసిక్ ఏదైనా అంతే. పైపేద చూసారంటే మాత్రం మోసపోయి. ఎందుకంటే సాతానుడు చాలా కుక్తితో పనిచేస్తాడు. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ప్రతిదీ నమ్మకూడదు, పరీక్షించి ఏది బెటరో, ఏది నిజంగా దేవుని సంబంధం కాదో తెలుసుకునేంత వాక్య జ్ఞానం ప్రతి క్రిస్టియన్కి ఉండాలి. కాకపోతే ఎంతమంది నిజంగా ఈ రోజుల్లో దురాత్మ నుంచి అంత లోతు ఎవరు ఆలోచిస్తారు? ఈ రోజుల్లో సాతానుడు ఉంటే ఇలా ఉంటుంది, దేవుడు ఉంటే ఇలా ఉంటుంది అని ఎంతమంది తెలుసు సాతాను గురించి? మన దేవుని గురించి తెలుసుకోవాలి, కానీ చాలామంది దేవుని గురించి సరిగ్గా తెలియదు. విశ్వాసులకి సాతాను గురించి కూడా మనకు సరిగ్గా తెలియదు. వాడు ఏం చేయగలడో, వాడు ఏం చేయలేడో చాలామంది తెలియదు. ఇప్పటికీ చాలామంది క్రిస్టియన్స్ ఏమంటారు, సాతానుడు ఏదైనా చేసేయగలడు అనుకుంటారు. సాతాను తలుచుకుంటాను, శోధించేస్తాడు. సాతాను ఏమైనా తీసుకుని నేను యాక్చువల్ సాతానుడు శోధించలేడు. ప్రయత్నం చేస్తాడు, కానీ నేను సక్సెస్ఫుల్గా అయితే వాడిని శోధించలేడు. నువ్వు చోటు ఇవ్వకపోతే నువ్వు ఈజీగా వాడిని మనం జయించచ్చు. అందుకని దేని పడితే దాన్ని నమ్మకుండా జాగ్రత్త. ఎందుకంటే సాతానుడు ఆల్రెడీ ప్రపంచంలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. సొసైటీలోకి వచ్చాడు, మనుషుల యొక్క మైండ్లోకి వచ్చాడు, అన్ని లెక్క మైండ్లో చాలా ఉన్నాడు. అందుకనే ఇంత వ్యతిరేకమైన కార్యాలు సమాజంలో చాలా జరుగుతున్నాయి. సొసైటీ ఏమో దేవుడు, మనమేమో దేవుడు దెయ్యం అంటేనే వాళ్ళేమో నమ్మరు, దేవుళ్ళే దెయ్యం లేదంటారు. కానీ ఎన్ని కార్యాలు జరుగుతాయి చూడండి. మనిషి అయితే అంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తాడా సొసైటీలో? కొంతమందిని అంత భయంకరంగా హింసిస్తాడా, లేదా అంత భయంకరంగా చంపుతారా, లేదా అంత హింసకి ప్రోత్సహిస్తారా? ఒక మనిషి అయితే, దేవుని స్వరూపంలో పోలో చేయబడిన మనిషి అయితే, బై నేచర్లో అయితే అంత హింస అంటే బేసిక్ మనిషి యొక్క నేచర్లో లేదు. ఎందుకంటే మనిషిని దేవుడు చేసినప్పుడు తన స్వరూపంలో తన పనులు చేశాడు. ఇక్కడ బేసిక్ మనిషికి అంత ఉండదు. కానీ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టి, మనిషి అంత వైలెంట్గా బిహేవ్ చేస్తే దాని వెనకాల దురాత్మే. ఖచ్చితంగా మనిషి అలా బిహేవ్ దురాత్మే ఉంటుంది. అందుకంటే నువ్వు ఎప్పుడైనా అలా బిహేవ్ చేస్తే గుర్తుపెట్టుకో, నువ్వు కూడా సాతాను చేత ప్రేరేపడుతున్నావేమో. ఎవరో చెప్ప నీ సంగతి కూడా చెప్తున్నా. నువ్వు అంతలాగా కనుక నువ్వు ఎలా పడితే అలా మాడితే, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తే నువ్వు ఎవరు చోటిస్తున్నావు తెలుసుకోవాలి అక్కడ. ఎందుకంటే నార్మల్గా మనిషి అయితే అలాగున్నా చేయడు. మనిషి బేసగలిసి, ఎందుకంటే దేవుడు మనిషిని మంచిగా చేశాడు, తనలాగా చేశాడు. ఇప్పుడు మనం అలా మారిపోతున్నాం. ఎందుకు అలా మారిపోతున్నావు? అంతలాగా ఎందుకు చేస్తామంటే నువ్వు మెల్లమెల్లగా చోటిచ్చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు అంతగా వాడిని మైండ్ని కంట్రోల్ చేస్తాడు, నీ నోటిని కంట్రోల్ చేస్తున్నాడు, నీ ఆలోచనలు కంట్రోల్ చేస్తున్నాడు, నేను కంట్రోల్ తెచ్చిన ప్రయత్నం చేస్తున్నాడు. వాడికి ఎంత ఎక్కువ చోటిస్తామో, ఎంత ఎక్కువ టైం చోటిస్తామో, అంత ఎక్కువ టైం వస్తే నేను పూర్తి తన కంట్రోల్లోనికి తెచ్చుకుంటాడు. అందుకని చాలా ఇంపార్టెంట్. అందుకనే చెప్తాను చూడండి, దురాత్మ వాటి మీద డిపెండ్ అవ్వద్దు. అలాంటి తెలుసుకోవద్దు. నేను అట్రాక్ట్ చేస్తాడు కొన్ని సందర్భాల్లో, ఏదో కొన్ని ఎర చూపించి, కానీ ఆకర్షించబడద్దు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఆత్మ నమ్మకూడదు. బైబిల్ ఆల్రెడీ మనకి చెప్తాడు, క్రీస్తు అని చెప్పేశాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ప్రతి బోధకు నమ్మొద్దు, ప్రతి బోధన నమ్మొద్దు. ప్రతి దాన్ని మీరు పరీక్షించాలి. పరీక్షించి ఏదైతే మేలనో దాన్ని మీరు చేపట్టాలి. ప్రార్థన చేస్తాను. అందరూ తల వంచుకొని మూసుకొని నేనే ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామమునకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన మాటలను బట్టి ప్రభు మీకు స్తోత్రాలు. అపవాది తంత్రాల గురించి ప్రభు మేము అనేక విషయాలు తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎన్నో గూఢమైన సంగతులు ప్రభు మీరు మాకు తెలియజేస్తుండగా మా హృదయాలు భద్రపరుచుకొని ప్రభు ఆ జ్ఞానం చేత మేము నడిపింపబడడానికి మాకు సహాయం చేయండి. వెత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి ప్రభు. బిడ్డలు వాక్యమైన ఆసక్తి కలిగి ప్రభు బిడ్డలు వచ్చుండగా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకనూ ప్రభు మీ సత్యవాక్యం బిడ్డలను మీరు స్థిరపరచండి. మీలో మేము బలవంతులుగా ఉండి ప్రభా, మీ బలాన్ని మేము పొందుకుని ప్రభా, ఉపవాదాన్ని ఎదిరించే శక్తి సామర్థ్యం మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని, కుటుంబాన్ని మీరు దీవించండి. కుటుంబంలో ప్రతి అవస్థల అక్కలు ప్రభా మీరు తీర్చండి.
దురాత్మ కార్యాలను ప్రభా మీరు లయపరిచి ప్రభా మేలైనటువంటి ప్రభా మీ చిత్తానుసారమైన కార్యాలను ప్రభా మా కుటుంబాల్లో మా జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అపవాద కుతంత్రాలను దాన్ని తెలుసుకొని ఎదిరించే శక్తిని, జ్ఞానాన్ని, వివేచన, ఆత్మను మాకందరికి దయచేయండి. వెతబడిన వాక్యాన్ని ఫలింపచేసి దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు ఒక కృపయు, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసము మీ అందరికీ సదా తోడై నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా